స్టార్ట్ అయింది. హల్లెలూయా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నీవు పద అంటూ నన్ను నడిపినావు. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములో మునిగిపోగా, నా ఆశల తీరం అడుగంటిపోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయా. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా జీవితములో శ్రమలెదురవగా, వేదనతో నా గుండె కలవరపడగా, భయముతో నా హృదయం బరువైపోగా, బలమిచ్చి భూమిలో నన్ను నిలిపినావు. ఈ లోకములో అన్నీ గతించిపోవును, నీ కృపయే తరతరములు నిలుచునేసయా. ఈ లోకములో అన్నీ గతించిపోవును, నీ కృపయే తరతరములు నిలుచునేసయా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా,
జీవిస్తున్నానంటే నీ కృప. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. 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 సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని. సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని. వాగ్దానము చేసిన నీవు మాట తప్పవు. వాగ్దానము చేసిన నీవు మాట తప్పవు. నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు. నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు. సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని. ఆశలు అడుగంటి ఆత్మ నీరసించిన, ఆగని దుఃఖము ఆవరించిన. ఆశలు అడుగంటి ఆత్మ నీరసించిన, ఆగని దుఃఖము ఆవరించిన. ఆలకించును ఆత్మధ్వనులను, ఆదరించువాడను నేనున్నానని. ఆలకించును ఆత్మధ్వనులను, ఆదరించువాడను నేనున్నానని. వాగ్దానము చేసిన నీవు మాట తప్పవు. వాగ్దానము చేసిన నీవు మాట తప్పవు. నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు. నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు. సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని. చిక్కని చీకట్లు చుట్టూ ఆవరించిన, చిక్కులు ఎక్కువై విసిగించిన. చిక్కని చీకట్లు చుట్టూ ఆవరించిన, చిక్కులు ఎక్కువై విసిగించిన. ఒక్క నిమిషము విడిచిపెట్టను, ప్రక్క నుండి అన్నీ సరిచేస్తానని. ఒక్క నిమిషము విడిచిపెట్టను, ప్రక్క నుండి అన్నీ సరిచేస్తానని. వాగ్దానము చేసిన నీవు మాట తప్పవు. వాగ్దానము చేసిన నీవు మాట తప్పవు. నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు. నా ప్రియుడా యేసు నన్ను విడిచిపెట్టవు. సదాకాలము ఉన్నానని సహాయకుడను నేనేనని. అన్యుల యుక్తిలో పడి మోసపోయినా, అంతయు కోల్పోయి కృంగిపోయినా. అన్యుల యుక్తిలో పడి మోసపోయినా, అంతయు కోల్పోయి కృంగిపోయినా. అంత
సదాకాలము ఉన్నానని, సహాయకుడను నేనేనని, సదాకాలము ఉన్నానని, సహాయకుడను నేనేనని. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా. చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా. చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా. నన్ను ప్రేమించి భువికొచ్చినది నీ ప్రేమ, సిలువలో మరణించి బలి అయిన ప్రేమ. నన్ను ప్రేమించి భువికొచ్చినది నీ ప్రేమ, సిలువలో మరణించి బలి అయిన ప్రేమ. ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు, నా జీవమర్పింతు నీ సేవకై. ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు, నా జీవమర్పింతు నీ సేవకై. చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా. చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా. ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా, పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా. కన్నీటిని తుడచి ఓదార్చెను నీ ప్రేమ, కరములు చాపి కౌగిట చేర్చెను ప్రేమ. కన్నీటిని తుడచి ఓదార్చెను నీ ప్రేమ, కరములు చాపి కౌగిట చేర్చెను ప్రేమ. ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు, నా జీవమర్పింతు నీ సేవకై. ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు, నా జీవమర్పింతు నీ సేవకై. చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా. చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా,
నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా, నీ సన్నిధి చాలయ్యా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో మాతో పాటు సహకరించాలని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రతివారు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలు పెట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యనే ఉంటానని సెలవిచ్చిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములు పెట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ఈ సమయంలో ప్రభువా, మరి నా తండ్రి ఇప్పటి వరకు పాటలు పాడిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నీ పాదాల దగ్గర నిలబడుతున్న నీ దీన దాసునుగా నన్ను మీ సిలుసాటును మరుగుపరిచి నీ వాక్యము ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఆనాడు సినాయి పర్వతం మీద మోషేతో మాట్లాడిన దేవా, యెబ్బోకు రేవుదరి యాకోబును దర్శించిన తండ్రి, మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడండి. మీరే ప్రభువా ఈ కార్యక్రమం అంతటికీ నాయకుడిగా బోధకుడుగా యజమానుడిగా మీరుండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మహాగణుడు మహోన్నతుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి నా ప్రత్యేకమైన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ కూడి వచ్చిన దేవుని పిల్లలైన ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని ఒకసారి మనందరము హృదయపూర్వకంగా స్తుతిందాం. ఒకసారి దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము జ్ఞానం చేసుకుందాం. మనకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ప్రియులారా, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని వాదార్చుదును. దేవుని స్తోత్ర. దేవుని వాక్యాన్ని మనము జ్ఞానం చేస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని పిల్లలారా, యెషయా గ్రంథములో ఈ 57వ అధ్యాయం 18వ వచనంలో ఇజ్రాయేలుల విషయమే దేవుడు తేటగా ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనము జ్ఞానం చేస్తున్నప్పుడు బైబిల్లో చెప్పబడిన వాక్య ప్రకారముగా దేవుడు ఇజ్రాయేలుల పట్ల ఎటువంటి ఉద్దేశాన్ని, ఎటువంటి ఆలోచనను, ఎటువంటి తలంపును కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని ఈ రాత్రి మనకి ప్రభు తెలియపరుస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను వారి ప్రవర్తనను చూచితిని అని దేవునికి వాక్యం ద్వారా ఒక 3 మాటలు ఈ వచనములో మనకి కనిపిస్తున్నాయి. మొదటి మాట, నేను వారి ప్రవర్తన చూచితిని. రెండవది, వారిని స్వస్థపరిచి వారిని నడిపించేదను. మూడవది, వారిలో దుఃఖించు వారిని వాదార్చుదును. ఈ 3 మాటలు కూడా చాలా తేటగా మనకు కనబడుతూ ఉన్నాయి. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ భయంకరమైన దినాలలో
క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తున్న మనము దేవుని పిల్లలుగా ఎలా ఉన్నాం, ఎలా ఉండగలుగుతున్నాం, ఎలా బ్రతుకుతూ ఉన్నాం, మన ప్రవర్తన ఎలాగుంది అనేది సాటి మనిషికి ఒకవేళ ఎవరికి తెలియకపోయినా సర్వశక్తిమంతుడైన దేవుడు మన ప్రవర్తనను చూస్తున్నవాడు అనే విషయాన్ని చెప్పడానికి నేను తెలియజేస్తూ ఉన్నాను. యేసే అంటున్నాడు, నేను వారి ప్రవర్తనను చూచి తిని. మన దేవుడు చూచుచున్న దేవుడు. మనం ఎక్కడున్నాము, మనం ఏం చేస్తున్నాము, మన ప్రవర్తన ఎలా ఉంది, మన నడవడిక ఎలాగుంది, మన మాట తీరు ఎలాగుంది అనేది సర్వశక్తిమంతుడైన దేవుడు ఎప్పుడు కూడా ఆయన చూస్తున్న దేవుడు అనే విషయాన్ని మరొకసారి మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు చాలామంది యవనస్తులు కానీ అనేక మంది పెద్దవారు కానీ వారు రహస్యమైన కార్యాలు చేస్తున్నప్పుడు వారు అనుకుంటూ ఉన్నారు, ఏమన్నా తెలుసా, మేము చేస్తున్నది ఎవరికి తెలుస్తుంది, మేము చేస్తున్నది ఎవరు చూస్తారు అని. నిజమే, ఒకవేళ వారి కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులు చూడలేకపోవచ్చు, వారి యొక్క ఇంటికి సంబంధించిన వారు ఒకవేళ బంధువులు చూడలేకపోవచ్చు, వారి స్నేహితులైనా ఒకవేళ చూడలేకపోవచ్చు. కానీ జీవము గల దేవుడు ప్రతి వారిని కూడా ఆయన గమనించుచున్నాడు అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రతి వారిని కూడా వారి ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడట. అంటే మనం ఎలా ఉంటున్నాము, ఎలా జీవిస్తున్నాము అనే విషయాన్ని. అందుకే దేవుని వాక్యానుసారముగా ఆయన మనలను చూచుచున్నప్పుడు మన జీవితంలో, మన నడవడికలో, మన ప్రవర్తనలో ఒకవేళ నీతి కనబడుతుందా, అవినీతి కనబడుతుందా, దైవత్వం కనిపిస్తుందా, ఒకవేళ చెడుతనం కనబడుతుందా, ఎప్పుడైనా మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నట్లయితే దేవుని వాక్యానుసారముగా ఆయన దృష్టికి మనము యథార్థమైన ప్రవర్తన కలిగి ప్రభు మనం చూస్తున్నప్పుడు దేవునికి ఇష్టమైన దేవుని బిడ్డలుగా మనం ఉండగలుగుతున్నామా లేదా అనేది మనం ఒక్కసారి మన జీవితంలో మనము పరీక్షించుకోవాలి. ఈరోజు చాలా మంది ఈ దినాలలో ప్రభునందు దేవుని పిల్లలారా ఎదుటి వారిని గమనిస్తున్నారు కానీ తమ్మును తాము గమనించుకునేవారు, ఎదుటి వారి క్రియలు గమనిస్తున్నారు కానీ తమ నడవడికని గమనించేవారు, తన క్రియలు గమనించేవారు లేకపోవడం అనేది ఎంతో విచారకరమైన విషయమని నేను మీకు తెలియజేస్తున్నా. కీర్తనకారుడు ఒక మాట తెలియపరుస్తూ అంటున్నాడు. కీర్తన 37వ కీర్తన 23వ చరణాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, ఈ 37వ కీర్తన 23వ చరణంలో రాయిస్తున్న మాట మనం చూద్దాం ఒకసారి. ఒకని నడత యెహోవా చేతని స్థిరపరచబడును. చూడండి, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. దేవుని వాక్యంలో చెప్పబడుతున్న మాట ప్రకారముగా ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి యొక్క ప్రవర్తనను చూచి మన ప్రభువు ఆనందించాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే నేను అడుగుతున్నాను, మరి మన ప్రవర్తన చూసినప్పుడు యేసయ్య ఆనందిస్తున్నాడా లేక దేవుడు దుఃఖపడుతున్నాడా? నీ ప్రవర్తన దేవుని దుఃఖపరిచేదిగా ఉందా లేక నీ ప్రవర్తన దేవుణ్ణి సంతోషపరిచి ఆనందింపజేసేటట్లుగా ఉందా? ఈరోజు దేవుని పిల్లలారా, దేవుని వాక్యం మన జీవితంలో మన ప్రవర్తన దేవుణ్ణి ఆనందపరిచి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి సంతోషపరిచేటట్లుగా ఉండాలని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. మన ప్రవర్తన చూసి దేవుడు సంతోషించాలి, మన ప్రవర్తన చూసి దేవుడు ఆనందించాలి. మన ప్రవర్తన చూసినప్పుడు దేవుడు ఎంతగానో ఆయన నామాన్ని మహిమపరుస్తున్నామని ఆయనకు అర్థమవ్వాలి. అలాగే ఉన్నదా ఈరోజు మన జీవితము? అట్టి రీతిగానే మనము ప్రవర్తించగలుగుతున్నామా? నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని వాక్యానుసారంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన ప్రవర్తనను దేవుడు చూసి సంతోషించాలి అంటే మనం ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి మంచిగా, యథార్థముగా, పరిశుద్ధముగా, ఆత్మీయంగా జీవించేవారిగా మనం ఉన్నట్లయితే మనల్ని బట్టి ప్రభు ఆనందించగలడు, సంతోషించగలడు అనే విషయాన్ని సేవకుడిగా నేను హెచ్చరిస్తున్నా. ఆది కాండములో ప్రభునందు ప్రియులారా 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు మనకి. ఆది కాండము 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట
నీతిమంతుడుగా ఉండుట నేను చూచి తిని. చూడండి, దేవుని వాక్యం ఎంత చక్కగా చెప్తుందంటే, నావాహు అనబడుతున్న ఒక వ్యక్తిని దేవుడు చూస్తున్నాడట. ఆ తరం అంతటిలో కూడా నువ్వు ఒక్కడవే, నీ కుటుంబం మాత్రమే నీతిగా కనబడుతున్నది అనే విషయాన్ని తెలియపరుస్తున్నది బైబిల్లో. ఈరోజు ప్రియులారా, నావాహు మాత్రమే నీతిమంతుడిగా ఉన్నాడట. మరి ఆ ప్రాంతంలో ఎవరు లేరా ఆ కాలంలో అని అడిగితే అనేక వేల మంది ఉన్నారు, అనేక మంది ప్రజలు నివసిస్తున్నారు. కానీ మిగతా వారందరూ ఎలా ఉన్నారంటే విచ్చలవిడిగా పాపం చేస్తూ, త్రాగుతూ, తింటూ, వారి దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తున్న మనుషుల వలె కనబడుతూ ఉన్నారు. మరి నావాహు అయితే దేవునిలో భయభక్తులు కలిగి, దేవునిలో నీతిగా యథార్థంగా జీవిస్తూ, దేవుని సన్నిధిలో ప్రభునందు దేవుని పిల్లలారా, నావాహు ఒక్కడ మాత్రమే కృప పొందిన వాడిగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. నావాహు ఒక్కడ మాత్రమే దేవుడితో నడుస్తున్న వ్యక్తిగా మనకు కనబడుతుంది. అతని నడక చూశాడు దేవుడు, అతని ప్రవర్తన చూశాడు, అతని మాట తీరు చూశాడు, అతని క్రియలన్నీ దేవుడు చూసినప్పుడు నావాహులో దేవుడికి నచ్చిన క్రియలు కనబడుతూ ఉన్నాయి. నావాహులో దేవుడు సంతోషించేటట్లుగా తన క్రియలు, తన అలవాట్లు కనబడుతూ ఉన్నాయి. ఈరోజు నేను అంటున్నాను, అనేక మంది ప్రజల్లో నావాహు ఒక్కళ్ళ లేడు, కానీ వారందరికీ కూడా వ్యతిరేకముగా ఒక ప్రత్యేకింపబడిన ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నావాహు కనబడుతూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నావాహును నేను చూచి తిని. మరి ఈరోజు ఆ కాలంలో నావాహును చూసిన దేవుడు నన్ను చూడడం లేదా? మనందరినీ కూడా దేవుడు పరిశీలన చేయడం లేదా? ఎప్పుడైనా నీ జీవితంలో గమనించావా? నావాహును చూశాడు. అతనికి నీతి, అతని యథార్థత, అతని ఆత్మీయత, అతను దేవుళ్ళో జీవించిన ఆ శ్రేష్టమైన స్వభావమే నావాహును జలప్రలయము నుండి తనను కుటుంబాన్ని కూడా రక్షించడానికి దేవుని మహాకృప పొందుకున్న అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, ఉగ్రత దినమున నీ ఆస్తి అక్కరకు రాదు, కానీ భయంకరమైన కీడు సంభవించి ఉగ్రత రాబోతున్న దినాలలో నీ భక్తి, నీ ఆత్మీయత, నీ నీతి, నీ రక్షణ నిన్ను కాపాడుతుంది. ఈరోజు అటువంటి రక్షణను నువ్వు కలిగి ఉండి దేవుళ్ళో యథార్థంగా నడిస్తే, దేవుళ్ళో పరిశుద్ధంగా నువ్వు బ్రతికితే, ప్రభునందు దేవుని పిల్లలారా, ఈరోజు నిన్ను చూసిన దేవుడు అనుకుంటాడు, నిజంగా నా కుమారుడైన నావాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు, కాబట్టి నేనేం మాట్లాడాలనుకున్నా, నేనేమి చేయాలనుకున్నా, ఒకవేళ నేను ఎవరితో ఒకవేళ సహవాసం చేయాలనుకున్నా అది నావాహుతో మాత్రమే అనుకున్నాడు. అందుకే ఎంతో భారముతో కూడిన వాడను నిర్మించుట ఆ పని నావాహు కుటుంబానికి మాత్రమే దేవుడు అప్పగించాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున నువ్వు దేవుళ్ళో నీతిగా జీవించగలుగుతున్నావా? నీ ప్రవర్తన దేవుని ఎదుట యథార్థముగా ఉన్నదా? నువ్వు ప్రభువుని మహిమపరిచే పిల్లలుగా మీరు జీవించి ఆయన నామాన్ని ఆరాధించగలుగుతున్నారా? ఈ రోజున ఒకవేళ పైకి మనం ఎంతో గొప్పవారిగా, మంచివారిగా కనబడి దేవుడి నామాన్ని అవమానపరిచేవారిగా ఉంటుంటే, ఒకవేళ మరొక్కసారి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, మన నడవడికను మార్చుకుందాం, మన ప్రవర్తన సరిదిద్దుకుందాం, మన ప్రభువులో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగడానికి ఇష్టపడదాం. నీ ప్రవర్తన చూసిన దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా ప్రతి వారిని కూడా ఆయన కనుదృష్టి భూసంచారం చేయుచున్నదని దేవునికి వాక్యములో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ రాత్రికాల సమయంలో మరొకసారి దేవుడిని హెచ్చరిస్తున్నాడు, మన ప్రవర్తన వాక్యానుసారముగా దేవునికి అనుకూలముగా మనం మార్చుకుందాం. మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు సమూయేలు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలోని వెళ్ళిపోయాను. అయితే చూడండి, ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయిచుండెను. సమూయేలు అనబడుతున్న ఒక బాలుడు మనకు కనబడుతున్నాడు. అతను వయసులో చిన్నవాడే. అయితే దేవుని వాక్యానుసారముగా అతని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? అతను బాల్యదినము నుండి కూడా అతని ప్రవర్తన, అతని నడవడిక, అతని క్రియలు, అతని తలంపులు, అతని ఆలోచనలు చూస్తే ఆత్మానుసారముగా జీవించిన వ్యక్తి వలె మనకు కనబడుతున్నాడు.
ఆ కాలంలో యాజకుడిగా ఉన్న ఏలీ దగ్గర అతడు పరిచర్య చేస్తున్నాడట. అమ్మ ఎప్పుడైతే ఆ దేవుని యొక్క మందిరంలో తను విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, బెంగ పెట్టుకుని ఏడడం లేదు కానీ, కన్నీరు కారుస్తూ బాధపడడం లేదు కానీ, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తలంతు, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అనుకున్నాడు. వెంటనే ఆ దేవుని మందిరంలోనే దీపమారిపోకుండా పరిచర్య చేస్తున్నాడు. తన దైవజనుడైన ఏలీ గారికి పరిచర్య చేస్తున్నాడు. ఎంతో ఆత్మీయంగా ప్రార్థనలో వాక్యంలో బలపడిన ఒక వ్యక్తి వలె మనకు అనిపిస్తూ ఉన్నాడు. అదే సహవాసములో, అదే ప్రాంతంలో ఏలీ కుమారులు అనబడుతున్న హోపిని ఫినెహాసులు కూడా ఉన్నారు. వారి ప్రవర్తన ఎలా ఉందంటే అదే 2:12 వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. చూడండి వారి ప్రవర్తన ఎలాగుంది, బాలుడైన సమూయేలు ప్రవర్తన ఎలాగుంది. దేవుడు చూస్తున్నాడు. ప్రతి వారి ప్రవర్తన గురించి మాట్లాడుతూ అంటున్నాడు ఆయన. వారి ప్రవర్తన నేను చూచి తిని. సమూయేలు ప్రవర్తన చూస్తున్నాడు. ఏలీ అనబడుతున్న యాజకుడి యొక్క కుమారులు హోప్ని ఫినెహాసుల యొక్క ప్రవర్తన కూడా చూస్తే వారు ఎలాగున్నారంటే మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారట. వారి పనులన్నీ కూడా దేవుని దుఃఖపట్టేటట్లుగా ఉన్నాయి. వారి క్రియలన్నీ కూడా అనేక మందిని బాధ పెట్టి ఏడిపించేటట్లుగా ఉన్నాయి. ఈరోజు దేవుని వాక్యం పెట్టిన ప్రభునందు దేవుని పిల్లలారా, అంతేకాదు ఆ మందిరములో జరుగుతున్న ఆరాధన కార్యక్రమానికి ఆటంకం కలిగించేవారుగా ఉన్నారు. ఎవరైతే దేవుని మందిరానికి వచ్చి బలి అర్పిస్తున్నారో ఆ స్వచ్ఛమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన బలి అర్పించకుండా దాన్ని అపవిత్రం చేసేవారుగా ఉన్నారు. యేసయ్య నామాన్ని మహిమపరచవలసినది. యేసయ్య నామాన్ని అవమానపరిచే దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. అందుకే బైబిల్లో ఇలా రాస్తాడు, బైబిల్లో మీ నిమిత్తమే కదా నా నామము అన్ని జనుల ఎదుట దూషింపబడుతున్నది. ఏలీ కుమారులను బట్టి అనేక మంది దేవుని మందిరానికి రావడం మానేశారు. ఏలీ కుమారులను బట్టి అనేక మంది దహన బలి అర్పించడం మానేశారు. ఏలీ కుమారులను బట్టి అనేక మంది దేవుని సన్నిధిలో దేవునితో ఆరాధన చేయడానికి, అశ్రద్ధ చేయడానికి ఒక అడ్డు బండల వలె వారి ప్రవర్తన, అడ్డు బండల వలె వారి క్రియలు అనేక మందికి ఆటంకాన్ని కలిగించేటట్లు ఉన్నాయి తప్ప అనేక మందికి ఆశీర్వాదకరంగా మాత్రం లేదు. ఈరోజు నీ ప్రవర్తన ఎదుటి వారికి ఆశీర్వాదకరంగా ఉందా, ఎదుటి వారికి ఆటంకాన్ని కలిగించేటట్లుగా ఉందా? దేవుని పిల్లలారా, ఆనాడు ఇజ్రాయిల్ని చూసిన దేవుడు, సమూయేలుని చూసిన దేవుడు, అదే దేవుడు హోప్ని ఫినెహాసును చూస్తున్నప్పుడు ఆయన ఎంతగానో దుఃఖపడుతూ బాధపడుతున్నాడు. ఆయన ఈరోజు నేనంటున్నాను ప్రియులారా, దేవుని సన్నిధికి, ఆయన పాదాల దగ్గరికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి వస్తున్న మనము మన ప్రవర్తన ఒకవేళ యథార్థంగా లేకపోతే, మన ప్రవర్తన ఒకవేళ నీతిగా లేకపోతే, మన ప్రవర్తనలో దేవునికి భయముతో కూడిన జీవితం మనం జీవించకపోతే యేసయ్య మనల్ని చూసి కూడా ఆయన అయ్యో నా పిల్లలు, నేను వారిని బట్టి సంతోషించవలసినది, అయ్యో మనల్ని బట్టి ఆయన బాధపడే పరిస్థితిలోనికి మనం రాకూడదని సేవకుడిగా నేను హెచ్చరిస్తున్నా. అందుకే మొదటి మాట అంటున్నాడు, నేను వారి ప్రవర్తన చూచి తిని. నేను మీకు దేవుని వాక్యాన్ని ముందు పెడుతూ ఉన్నాను ప్రియులారా. అనేకమైన విషయాలు ఉన్నా కానీ మనం సింపుల్గా కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రి ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇంత భయంకరమైన కరోనా దినాలలో అనేక మంది వైరస్ చేత చనిపోతూ ఉన్నారు, హాస్పిటల్ పాలైపోతూ ఉన్నారు. అనేక మంది వారి జీవితాల్ని ఈ రోజున ఈ భూమిని విడిచిపెట్టి, తమ శరీరాన్ని విడిచిపెట్టి వారు ఈరోజు ఒకవేళ మరణిస్తూ ఉన్నారు. అయితే ఇంత భయంకరమైన దినాల్లో ఇంకా నీ జీవితంలో మార్పు వచ్చిందా? ఇంత భయంకరమైన దినాల్లో ఒకవేళ నువ్వు దేవుని శరణు వేడుకోవాలని నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ అలవాట్లు, నీ ఉద్దేశాలు మార్చుకోగలిగావా? ఒకవేళ మార్చుకోకపోతే మరొకసారి దేవుడు మన గురించి తన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ భయంకరమైన దినాల్లో మనం సరిచేసుకోవడానికి, మనం ప్రభుతోటి త్రిప్పబడ్డానికి, దేవుని పాదాల దగ్గర మోకరించడానికి, అయ్యో తండ్రి అని మనం గోజాడి మన రొమ్ము కొట్టుకుని ఏడవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రవర్తన నిన్ను ఒకవేళ రక్షిస్తుందేమో, ఆత్మీయ జీవితంతో కూడిన నీ నడవడిక నిన్ను కాపాడుతుందేమో. అలాంటి ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
కాబట్టి ప్రియులారా, ఏ సమయమున ఏ దినాన్ని ఏం జరుగుతుందో మన ఎవరికి తెలియదు. ఎప్పుడైనా యేసే రమ్మంటే ఈ దినాన్ని మనము విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ఇది మనకు శాశ్వతమైంది కాదు, ఇది నిత్యత్వమైంది కాదు. కానీ యేసయ్య మనల్ని పిలిచినప్పుడు మనం వెళితే నిత్యరాజ్యానికి వారసులు అయ్యేటట్లుగా మన నడవడుకను, మన సిద్ధపాటును ప్రభు దగ్గర మనం సరిచేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. బైబిల్ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న రెండో మాట ఏంటో తెలుసా? వారిని స్వస్థపరచుదును నడిపింతును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారిని నేను స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను. నేను వారిలో ఉన్న ప్రతి అనారోగ్యము కూడా నేను తీసివేస్తాను. వారిలో ఉన్న ప్రతి శారీరక నీరసము నుంచి కూడా వారిని నేను విడిపిస్తాను. ఆరోగ్యకరంగా నేను వారిని మారుస్తానని దేవుని వాక్యం తేటగా మనకు తెలియపరుస్తుంది. ఈరోజు ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతూ కన్నీరు కారుస్తూ పరిస్థితులు ఏమాత్రం కూడా అనుకూలించక వైద్యం చేయించుకోవడానికి అవకాశం లేక ఒకవేళ కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్నావేమో, దేవుడు నిన్ను స్వస్థపరిచి ఆరోగ్యవంతుడిగా, దేవుడు ఆరోగ్యవంతురాలుగా మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయనకున్న పేరులో ఒక పేరు స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు. ఆయన మనం స్వస్థపరిచే దేవుడు. నీ ప్రతి గాయమును కూడా కట్టే దేవుడు ఆయన. నీ ప్రతి రోగము నుంచి కూడా నేను విడిపించే దేవుడు. అలాంటి గొప్ప పరమ వైద్యుడు మనకున్నాడు. ఆయన వస్తావా ఆయన పాదాల దగ్గరికి? యేసయ్యా, ఇదిగో నేను మందుల మీద నీ లోక సంబంధమైన ఆలోచనలతో నీకు దూరం అయిపోతున్నాను. అయితే ఇదిగో నేను ఈ రాత్రికాల సమయంలో నీ దాసుని ద్వారా మీరు మాట్లాడినట్లుగా నీ పాదాల దగ్గరికి వస్తాను ప్రభువా. నీ పాదాలు శరణు వేడుకుంటున్నానయ్యా. నాకున్న బలహీనత నుంచి, నాకున్న రోగము నుంచి, నాకున్న బాధ నుంచి నన్ను విడిపించి నన్ను ఆరోగ్యవంతుడిగా మార్చవా ప్రభువా అని దేవుడిని అడిగితే దేవుడు నిన్ను కూడా స్వస్థపరిచి ఆరోగ్యం ఇవ్వగల దేవుడు అయినా. అందుకే బైబిల్ వాక్యములో మనం గమనిస్తున్నప్పుడు ప్రియులారా, మన ప్రభు స్వస్థపరచువాడు అనే విషయాన్ని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. చూడండి ఏమంటున్నాడు? 23వ కీర్తన 3వ చరణాన్ని ఒకసారి మనం చదివితే ఆ కీర్తనలో చాలా చక్కగా ఇలా మాట్లాడుతున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఒకవేళ అనారోగ్యముతో, కష్టాలతో, బాధలతో, ఇబ్బందులతో నీ ప్రాణం విసిగిపోయి ఎందుకు వచ్చింది జీవితం, నా బ్రతుకు ఏమాత్రం కూడా నెమ్మది లేదు, సంతోషం లేదు అని ఒకవేళ నీకు నువ్వే బాధపడుతూ దుఃఖపడుతున్నావేమో, ఈ రాత్రి నీకు పరిచయం చేస్తున్న యేసయ్య నీ ప్రాణమును ఆయన ఎంతగానో స్వస్థపరిచి ఆయన సేద తీర్చే దేవుడిగా ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఒకవేళ నిద్ర పట్టక రాత్రులు బాధపడుతున్నావేమో, ఒకవేళ నీ జీవితంలో మనశ్శాంతి లేకుండా ఏడుస్తున్నావేమో, ఒకవేళ నీ కుటుంబంలో అసమాధానముతో ఒకరికి బాగుంటే ఒకరు బాగోక ఒకవేళ అనేక పర్యాలు బాధపడుతూ కన్నీరు కారుస్తున్నావేమో, దేవుడు ఆయన నీకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ప్రాణాన్ని ఆయన సేద తీరుస్తాడేట. ఆయన అలిసిపోయిన నీ జీవితానికి, సొమ్మసల్లిపోయిన నీ బ్రతుకునకు, ఒకవేళ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న నీకు నేనున్నాను అని చెప్పి ధైర్యపరుస్తూ ఒక కాపరి వలె దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆయన మన జీవితాలను సేదతీర్చే దేవుడు. కృంగిపోతున్నారు చాలామంది. ఈ భయంకరమైన దినాలలో ఈ వైరస్కి అనేక మంది భయపడిపోయి ఏమైపోతుందని చెప్పి తల్లడెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి వారందరిని కూడా దేవుడు సేద తీర్చి వారిని ధైర్యపరిచి బలపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, యేసయ్య పాదాల దగ్గర నువ్వు నిజంగా వచ్చి యేసయ్యా నన్ను ముట్టు, నన్ను స్వస్థపరిచి నాకు ఆరోగ్యం దయచే అని ప్రభువుని అడిగితే ఆయన మన జీవితాలని పరిపూర్ణమైన ఆరోగ్యకరముగా మార్చే దేవుడు మన దేవుడు. పరిపూర్ణమైన స్వస్థత దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆయన అటువంటి గొప్ప దేవుని కలిగినందుకు మనం చాలా గొప్ప ధన్యులము అనే విషయాన్ని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి, ఆయన నామాన్ని బట్టి మనము అడిగినప్పుడు ఆయన మనకి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, స్వస్థతను దేవుడు దయచేస్తున్నాడు. చూడండి, అందుకే బైబిల్లో ఒక మాట మీ ముందు పెడుతున్నాను నేను. ప్రభునందు దేవుని పిల్లలారా, యోహాను శుభవార్త 5వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యోహాను శుభవార్త 5వ అధ్యాయము 11వ వచనం. అందుకు వాడు
నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడుమని నాతో చెప్పాను. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ప్రభునందు ప్రియులారా, 2020 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్నట్లుగా యెరూషలేమునకు సమీపముగా ఉన్న గొర్రెల ద్వారం దగ్గరకు వచ్చాడు ఆయన. ఆ గొర్రెల ద్వారం దగ్గరికి ఎప్పుడైతే యేసుప్రభు వచ్చాడో అక్కడ 38 సంవత్సరాల నుండి ఒక భయంకరమైన బాధతో బాధపడుతున్న ఒక వ్యక్తి కనబడుతున్నాడు మనకి. 1, 2, 3 సంవత్సరాలు కాదు కానీ ప్రియులారా, 38 సంవత్సరాల నుండి, ఈ 38 సంవత్సరాల నుండి కూడా ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడిపోయి ఉన్నాడు. అనేక మంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అనేక మంది వస్తున్నారు, బాగుపడిపోతున్నారు. వీడు మాత్రం లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. చచ్చుబడిపోయిన అవయవాలతో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ 38 సంవత్సరాలు పెట్టి కూడా అక్కడే ఉండిపోయి ఒక నిరీక్షణతో, ఒక విశ్వాసంతో ఏదో ఒక రోజు నాకు అవకాశం వస్తుంది, నా దేవుడాన్ని కనికరించి నన్ను స్వస్థపరిచి నాకు ఆరోగ్యం ఇస్తాడని అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు జరిగిన సంఘటన ఏంటో తెలుసా? సర్వశక్తిమంతుడైన యేసయ్యే స్వయంగా తన దగ్గరకు వచ్చాడు. వచ్చి తనతో మాట్లాడుతున్నప్పుడు ఆ 38 సంవత్సరాల నుండి బాధతో ఉన్న, రోగంతో ఉన్న ఆ రోగస్తుని అంటున్నాడు, అయ్యా నాకు సహాయం చేసేవారు ఎవరునూ లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. ఎందుకంటే ఈ రోజున ప్రభునందు ప్రియులారా, పడిపోయిన వాడిని చూసి నవ్వుకునేవారు, పడిపోయిన వారిని చూసి హేళన చేసిన వారు, పడిపోయిన వారిని చూసి ఒకవేళ అపహాస్యం చేసేవారు ఉన్నారు తప్ప సహాయం చేసే మనుషులు మాత్రం లేకపోవడము విచారకరమైన విషయమే. ఇది మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. అనేక మంది ప్రభునందు ప్రియులారా మనకెందుకులే అని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే ఈ 38 సంవత్సరాల నుండి కూడా బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తి జీవితం కూడా అలాగే ఉంది. అనేక మంది బాగుపడుతున్నారు, అనేక మంది చూస్తున్నారు, కానీ ఎవరు కూడా ఆ వ్యక్తి మీద జాలి, దయ, ప్రేమ, కనికరం ఎవరు కూడా చూపించట్లేదు. అయితే నేను చెప్తున్నాను, ఈ శ్రేష్టమైన సమయంలో యేసుక్రీస్తు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తిలో ఉన్న ప్రతి విధమైన శారీరకమైన బలహీనత నుంచి ఆ వ్యక్తిని విడిపించి ఆరోగ్యకరంగా దేవుడు అతను మార్చినట్లుగా బైబిల్ మనకు బోధిస్తుంది. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, మన దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. శ్రేష్టమైన కృపను అనుగ్రహించే దేవుడు మన దేవుడు. ప్రతి బలహీనత నుంచి కూడా మనల్ని విడిపించి మన జీవితాలను బాగు చేయాలని చూచుచున్న దేవుడు మన ప్రభువు అనే విషయాన్ని నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. కాబట్టి ఎటువంటి బలహీనత, ఎటువంటి సమస్య, ఎటువంటి ఒకవేళ అనారోగ్యముతో ఉన్న వ్యక్తినైనా దేవుడు బాగు చేసి నీ పరిస్థితిని మార్చడానికి ఆయన సిద్ధపడుతున్న, ఇష్టపడుతున్న దేవుడని సేవకుడిగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మన ప్రభు మన గాయాలు మాన్పే దేవుడు. ఆయన 38 సంవత్సరాల నుండి బాధపడుతున్న ఆ వ్యక్తిని ఆరోగ్యకరముగా దేవుడు మార్చాడు. అతనిలో ఉన్న ప్రతి విధమైన శారీరకమైన నీరసం నుంచి దేవుడు అతను విడిపించాడు. వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? యేసయ్య వచ్చి అన్నాడేట, నీ పరుపెత్తుకు నువ్వు లేచి నడమని చెప్పాడేట. ఇన్ని సంవత్సరాలు బట్టి బలహీనత ఉన్న వ్యక్తి ఇది ఎలా సాధ్యమవుతుంది, నేను ఎలా లేవగలను, నేను ఎలాగ బాగుపడతాను, నేను ఎలాగ చేయగలను ఈ పని అని సందేహించలేదు. కానీ దేవుడు తనతో మాట్లాడిన మాటను బట్టి విశ్వసించి తను దిగ్గును లేచాడేట. ఈరోజు నేను అంటున్నాను దేవుని పిల్లలారా, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో పరిపూర్ణమైన ఆరోగ్యము కలుగు చేస్తున్నదనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. కాబట్టి దేవుని వాక్యానుసారముగా ఆయన మనలను స్వస్థపరిచి నడిపించే దేవుడు. నీ జీవితంలో కృంగిపోయి ఒకవేళ నేను అడుగు ముందుకెయ్యలేను, ఇక నా వల్ల కాదు అని ఒకవేళ నీ జీవితంలో అనుకుంటున్నావేమో,
కానీ దేవుడు మాత్రం నీకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. నీ గాయములు కట్టే దేవుడై ఉన్నాడు. నీకున్న ప్రతి బలహీనత నుంచి కూడా నేను బాగు చేసి నడిపించే దేవుడై ఉన్నాడు ఆయన. నా ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి నీ జీవితంలో ఒకవేళ అప్పుల సమస్యలతో కృంగిపోయి ఉండొచ్చు, ఒకవేళ కుటుంబంలోని అనేకమైన ఇబ్బందులతో మనశ్శాంతి లేక బాధపడుతున్న వ్యక్తివే ఉండొచ్చు. కానీ యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి, యేసయ్య నా కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నానయ్యా, నా జీవితంలో అనారోగ్యంతో బాధపడుతున్నానయ్యా, ఇదిగో నా కుటుంబంలో అనేక మందికి ఒకవేళ బాగోకుండా మేము ఎంతగానో దుఃఖపడుతున్నామని ఒకవేళ ప్రభు పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు సంపూర్ణమైన స్వస్థత ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకో తెలుసా? వాక్యం ఎలా రాయబడి ఉంది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నేను ఆరాధిస్తున్న దేవునికి ఏమీ అసాధ్యం లేదు తల్లి. ఆయన ఎలాంటి పరిస్థితినైనా మార్చగల దేవుడు, నీ బ్రతుకులో మార్పు ఇవ్వగల దేవుడు, నిన్ను ఆరోగ్యకరంగా మార్చి ఆయన సాక్షిగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు ఆయన. బైబిల్లో అనేక మందిని ఆయన ముట్టి స్వస్థపరిచినప్పుడేట గుడ్డువారు, కుంటువారు, అవుట్టువారు, ఓచకాలు, చేతులు గలవారు, శారీరక నీరసాలతో బాధపడుతున్న అనేక మంది శక్తిని పొందుకుని దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా మనకు కనబడుతున్నారు. చూడండి, దేవుడు మనల్ని స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయన ఏం చేయబోతున్నాడేట మరొక మాట మీకు పరిచయం చేస్తున్నాను. కీర్తన 48వ కీర్తన 14వ చరణం. 48వ కీర్తన 14వ చరణాన్ని ఒకసారి మనం చదువుదాం. ఈ దేవుడు నిన్ను స్వస్థపరిచి నీకు రక్షణ ఇచ్చి నీ జీవితాన్ని బాగు చేసిన ఈ దేవుడు సదాకాలము నీకు తోడై ఉండి మరణము వరకు ఆయన మనలను నడిపించును. దేవుని స్తోత్రం. ఈ దేవుడు ఎప్పటి వరకు ఉంటాడేట మనతో? సదాకాలము మనకు తోడుగా ఉంటాడేట. ఈరోజు ప్రభునందు ప్రియులారా, నేను నీతో ఎప్పుడు కూడా ఉంటానని చెప్పిన భర్త భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, ఒకవేళ తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ ప్రభు అన్నాడు, ఈ దేవుడు సదాకాలం నీతో ఉండే దేవుడు, నిన్ను ఇడవక నిన్ను ఎడబాయిక ఆయనని ప్రేమిస్తున్న దేవుడై ఉన్నాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడేట. ఈరోజు మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ మన దగ్గర అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు వారందరూ మనకు తోడుగా ఉంటారు. మనకు నీరసంగా ఉంటే మనకు తోడుండేవారు ఎవరు లేరు. మనకు అప్పుల సమస్యలతో ఉంటే మనకు తోడున్నవారు ఎవరు లేరు. మన ఇబ్బందులతో ఉంటే మనకు తోడుగా ఉన్నవారు ఎవరు లేరు. కానీ యేసయ్య అన్ని సందర్భాల్లో కూడా నీకు తోడుగా ఉండి ఒక తల్లి వలె మనలను ఆయన ఆదరించి ప్రేమిస్తున్న దేవుడై ఉన్నాడు ఆయన. అలాంటి గొప్ప దేవుడిని మనము దేవునిగా కలిగి ఉన్నందుకు మన ధన్యులము అనే విషయాన్ని సేవకుడిగా నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యమటన నీ జీవితంలో ప్రియులారా, ఆయన మన ప్రవర్తన చూస్తున్నాడు. రెండవది, ఒకవేళ మనము అస్వస్థతలో ఉంటే ఆయన మనల్ని స్వస్థపరిచి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. మూడవది, ఆయన ఏం చేస్తున్నాడు అని అడిగితే దేవుని వాక్యం సెలవిస్తుంది, వారిలో దుఃఖించు వారిని నేను వాదార్చుదును అన్నాడు. ఈరోజు అనేక మంది జీవితంలో దుఃఖమే, అనేకమైన కుటుంబాల్లో దుఃఖమే వేలుబడి చేస్తుంది. నలుగురితో ఉన్నప్పుడు నవ్వుతున్నారు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు వారికి వారే కుమిలిపోయి ఏడుస్తూ ఎందుకు వచ్చింది మాకు ఈ జీవితం అని బాధపడేవారు లేరంటారా? అనేకమైన కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురవడం లేదా? ఎవరికి చెప్పుకోలేక అనేక మంది ఎంతగానో కుమిలిపోతున్నవారు మనకు కనబడడం లేదా? దేవుని వాక్యానుసారముగా దుఃఖపడుతున్న వారిని దేవుడు వాదార్చే దేవుడు. మన జీవితంలో ప్రభునందు దేవుని పిల్లలారా, ఒకవేళ ఇప్పటికే నీ కుటుంబము కానీ నీ జీవితము కానీ దుఃఖంలో ఉంటే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దుఃఖములో ఉన్న నిన్ను వాదార్చడానికి యేసయ్య ఒక్కడే సమర్థుడు. ఆయన మాత్రమే నేను వాదార్చే దేవుడు. ఆయన నీ బాధలో కానీ నీ వ్యాధిలో కానీ నీ సమస్యల్లో కానీ నీ ఇంటిలో ఉన్న ప్రతి పరిస్థితుల్లోంచి కానీ ఆయన నిన్ను వాదార్చి ధైర్యపరిచే దేవుడు. నువ్వు కృంగిపోమాక, నువ్వేమాత్రం కూడా అధైర్య చెందక, ఏమాత్రం భయపడకుండా ధైర్యముగా యేసయ్య నాకున్నాడు అనేక నిరీక్షణతో నువ్వు ముందుకు వెళ్ళాలని దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను.
వాక్యం ఎలా సెలవిస్తుంది ప్రభునందు దేవుని పిల్లలారా? యెషయా గ్రంథం 61వ అధ్యాయం, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెహోవా మన దేవుని, చదవండి, ప్రకటించుటకును దుఃఖాక్రాంతులై అందరినీ వాదార్చుటకును. దేవుని స్తోత్ర. దుఃఖములో ఉన్న వారందరిని కూడా మన దేవుడు ఏం చేస్తున్నాడట? వాదార్చుటకును. ఎలా వాదారుస్తున్నాడు? ఆయన వారి పరిస్థితులు మారిస్తే, వారి జీవితంలో మార్పు తీసుకొస్తే, ఒకవేళ దుఃఖము వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతే వారి బ్రతికి ఎలాగుంటుంది అనేది రాస్తున్నాడు కిందన. ఏమన్నా తెలుసా? చూడండి, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను, ఎవరికట? ఆయన పాదాల దగ్గర ఎవరైతే ఒకవేళ దుఃఖించి ప్రార్థన చేస్తూ కన్నీరు కారుస్తూ యేసయ్యను శరణు వేడుకుంటూ, యేసయ్యా నువ్వే మా దిక్కు, మాకెవరు లేరని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు దేవుడు ధరింపజేస్తున్నాడు. ఆయన వారి జీవితం ఒకవేళ అంత నాశనం అయిపోయి, వాళ్ళ వ్యాపార విషయంలో కానీ, వారి చేతి పని విషయంలో కానీ, వారి కుటుంబ విషయంలో కానీ ఒకవేళ వారికి ఉన్న పరిస్థితులన్నీ పాడైపోయి కాలిపోయిన తర్వాత బూడిద ఎలా మిగులుతుందో, ఒకవేళ వారి కుటుంబ పరిస్థితులు అలా మారిపోతే ప్రభు అంటున్నాడు, బూడిదికి ప్రతిగా పూదండను. దండ గౌరవానికి, సన్మానానికి సాదృశ్యంగా ఉంది. ఎక్కడ నువ్వు అవమానింపబడ్డావో, ఎక్కడైతే ఒకవేళ నా పరిస్థితి బాగోలేదని కన్నీరు కార్చి బాధపడితే అయిపోయింది అనుకున్నావో, అక్కడే మరలా దేవుడిని జీవితాన్ని మార్చడానికి ఏం చేస్తున్నాడో తెలుసా? గౌరవంగా ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు. విలువైన వ్యక్తిగా నిన్ను చేయబోతున్నాడు. ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిన్ను మార్చబోతున్నాడు. తలెత్తుకునేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. తలదించుకుని బాధపడిన దినాలు చాలు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకములు ప్రభునందు దేవుని పిల్లలారా, నా పరిస్థితి అయిపోయిందని బాధపడ్డావు, కానీ దేవుడు నీ పరిస్థితిని మరలా ప్రారంభిస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన అంటున్నాడు ఏమన్నా తెలుసా? దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని స్తోత్ర. మన జీవితంలో ప్రభునందు దేవుని పిల్లలారా, ఎంతగా బాధపడి దుఃఖపడుతున్నావో, మన జీవితాలు మార్చడానికి దుఃఖమునకు ప్రతిగా ఆనందాన్ని దేవుడు మనకి ఇవ్వాలని, సంతోషాన్ని దేవుడు మనకి ఇవ్వాలని, మన కుటుంబాలు, మన జీవితాలు బాగు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడట. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం అంటే నీ జీవితంలో ఒకవేళ ఈ మనుషులతో చెప్పుకున్న నీ బాధ తీరేది కాదు, ఒకవేళ ఇరుగు పొరుగు వారితో మాట్లాడినా కానీ ఒకవేళ నీ ఆవేదన తగ్గేది కాదు, కానీ ఒక్క 5 నిమిషాలు ప్రభు పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే నీకున్న ప్రతి భారమును కూడా ఆయన తొలగిస్తాడు. నీకున్న ప్రతి వ్యాధను కూడా ఆయన తీసేస్తాడు. నీకున్న ప్రతి కన్నీరు కూడా ఆయన తుడుస్తాడు. అందుకే బైబిల్లో ఒక మాట అంటాడు, నీ దుఃఖ దినములు సమాప్తమగునుగా. కానీ ఆయన మన కన్నీటి బాష్ప బిందువులను తుడిచేసే దేవుడు ఆయన. నువ్వెంతగా కన్నీరు కార్చి ఏడుస్తున్నావో నీ స్థితిని ఆయన గమనిస్తున్నాడు. ఆయన నీ పరిస్థితిని చూస్తున్నాడు ఆయన. అందుకే దేవుని వాక్యానుసారముగా ఈ రాత్రికాల సమయంలో ఈ 3 విషయాలు మీ ముందు పెడుతున్నాను. ఆయన మన ప్రవర్తన చూస్తున్నాడు, ఆయన మనల్ని స్వస్థపరిచి నడిపిస్తున్నాడు. 3వది, ఆయన మన జీవితంలో దుఃఖించుచున్న మన బ్రతుకులను వాదారుస్తూ ఉన్నాడు. ఆయన వాదార్చి బలపరుస్తున్నాడు. భయపడకు. ఒకవేళ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నాయేమో, ఒకవేళ ప్రతికూలముగా ఉన్నాయేమో, నువ్వేం చేస్తున్నా కానీ అన్నీ కూడా ఒకవేళ చెడిపోతున్నాయేమో, ఎందులో అడుగు పెట్టినా కానీ అక్కడ నీకు వ్యతిరేకత ఎదురవుతుందేమో, మంచి చేద్దాం అనుకున్నా కానీ అపార్థం చేసుకునేవారే నీకు కనబడుతున్నారేమో, ఒకవేళ నీ జీవితంలో సహాయం చేస్తున్నా కానీ అది కూడా వారి నిన్ను అపహాస్యం చేసేటట్లు కానీ ఒకవేళ వారు కించపరుస్తున్నారేమో, ఎన్ని చేసినా నువ్వు ఏమాత్రం కూడా చింతించొద్దు. దేవుని కృపను బట్టి నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన యేసయ్య. దేవుని స్తోత్రం. అలాంటి గొప్ప దేవుడు మనకు ఎలుగున్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఎక్కడున్నా ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా వాక్యమైన నీ జీవితంలో ప్రభు పాదాలు పట్టుకుని అడుగు, యేసయ్యా ఇదిగో నా జీవితంలో నువ్వు తప్ప నా జీవితాన్ని మార్చేవారు,
నా పరిస్థితులు మార్చేవారు, నా క్రియలు మార్చేవారు, ఒకవేళ నా స్థితి మార్చేవారు ఎవరు లేరు ప్రభా. నువ్వు ఒక్కడవే మార్చగల దేవుడు, నువ్వు ఒక్కడవే నాకు సహాయం చేయగల దేవుడు, నువ్వు ఒక్కడ మాత్రమే నేను మరలా తల ఎత్తుకునేటట్లుగా నడిచేటట్లుగా చేసే దేవుడువు అని ప్రభు పాదాల దగ్గరికి వస్తావా ఈ రాత్రి? ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన మరొక్కసారి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టపడితే నీ పరిస్థితులన్నీ కూడా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వాక్యం ఎలా సెలవిస్తుంది? ప్రార్థన పరిస్థితులు మార్చునని. ప్రార్థన ద్వారా దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. కనుక ఆ ప్రార్థన జీవితమును మనం కలిగి ఆ ప్రార్థనలో మన బ్రతుకును మనం కొనసాగించడానికి ఇష్టపడదాం. దయచేసి నువ్వు ఎక్కడున్నా కానీ, ఏ స్థలంలో ఉండి దేవుని వాక్యం వింటున్నా కానీ దయచేసి కొద్ది నిమిషాలు మోకరించి మనం ప్రార్థన చేస్తే ప్రభువుని అడుగుదాం. దేవుడి మాటలు మనం వినుకుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. మోకరించి ప్రార్థన చేసి అడుగుదామండి దేవుణ్ణి. యేసయ్యా, ఇదిగో ప్రభా, ఈ రాత్రి నీ దాసుల ద్వారా నాతో మాట్లాడా. నిజమే, భయంకరమైన దినాలలో ప్రభా నా జీవితంలో నెమ్మది లేకుండా బాధపడుతూ ఉన్నాను, ఆరోగ్యం లేకుండా బాధపడుతూ ఉన్నాను, కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా బాధపడుతూ ఉన్నాను. ఒకవేళ నా బ్రతుకులో ఇవన్నీ కూడా కోల్పోయి విచారిస్తున్న నా జీవితంలో నువ్వు నాకు సహాయం చేయి ప్రభు అని దేవుడిని అడుగు. నోరు తెరిచి ప్రభుని అడిగితే ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు, మన కన్నీరు తుడిచే దేవుడై ఉన్నాడు. మనం మోకరిందాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా ప్రభుని అడుగుదాం. నీకున్న బాధ ఏదైనప్పటికీ, ఒకవేళ ఇప్పటి వరకు మనుషులతో చెప్పుకుంటూ వచ్చావేమో, ఇప్పటి వరకు ఇరుగు పొరుగు వారితో పంచుకున్నావేమో, ఇప్పటి వరకు నీ కుటుంబ సమస్యలన్నీ కూడా అందరికీ తెలియజేసావేమో, నేనంటున్నాను ఈ రాత్రి దేవునికి తెలియచేయి. ఈ రాత్రి ప్రభువుని అడుగు. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఒకవేళ మోకరించని నీవు సిగ్గుపడొద్దు ప్రార్థన చేయడానికి. ఒకవేళ ప్రభువుని అడగడానికి అనాలోచనగా ఉండొద్దు. దేవుణ్ణి అడుగు. యేసయ్య, నా పరిస్థితిని మార్చగల దేవుడు ఒక్కడవే ప్రభువా. హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్లు చేతులు ఎత్తేశారు, మనుషుల దగ్గర పరిగెత్తుకుని వెళ్ళిన వారికి కూడా నాతో మాట్లాడడం కానీ నా దగ్గరికి రావడం కానీ భయపడుతున్నారు. ఇదిగో ప్రభు, నా కొరకు ప్రాణం పెట్టిన వాడు నువ్వు ఒక్కడవేనని, నువ్వు మాత్రమే నా జీవితాన్ని బాగు చేయగల దేవుడు అని ప్రభువా నేను విశ్వసించి నీ పాదాల దగ్గరకు వచ్చానయ్యా. నీవే నాకు సహాయం చేయి ప్రభు అని ప్రభువుని అడుగుదాం. నీవే నాకు సహాయం చేయి ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవునికి సన్నిధానంలో ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్నావో, ఏ పరిస్థితుల్లో ఉండి ఒకవేళ దేవుని మాటలు ఆలకించడానికి ఇష్టపడుతున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు మంచం మీద ఉండి ఒకవేళ బాధలో ఉండి ఏడుస్తూ కూడా ఈ మాటలు వింటున్నట్లయితే విశ్వసించి ప్రభుని అడుగు. నువ్వు మోకరించవలసిన అవసరం లేదు. నువ్వు లేవడానికి శక్తి లేకపోయినా ఆ మంచం మీదే పరుని ప్రభుని అడుగు. యేసయ్యా, ఇదిగో నా కాలు బలహీనతను బట్టి నేను లేవలేకపోతున్నానయ్యా, నా అవయవాలు నాకు సహకరించడం లేదయ్యా, నేను ఎంతగానో కుమిలిపోయి బాధపడుతున్నాను ప్రభా, ఒక్కసారి నన్ను ముట్టవా ప్రభా. దావీదు కుమారుడా, యేసయ్యా నన్ను దాటిపోవద్దని ప్రభుని అడుగు. ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు, ఆయన నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నీ బ్రతుకును మార్చే దేవుడు ఆయన, నీ పరిస్థితులన్నీ మార్పులను తీసుకొచ్చే దేవుడు ఆయన. ప్రియ తల్లి, నా ప్రియమైన సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఆయన ఒక్కడే నా గాయాలు కట్టే దేవుడు, ఆయన మాత్రమే నన్ను బాగు చేయగల దేవుడు, ఆయన మాత్రమే నన్ను స్వస్థపరచగల దేవుడు, ఆయన మాత్రమే నా స్థితిగతులు మార్చగల దేవుడు అని విశ్వసించి ఆయన పాదాల దగ్గర మొరపెడితే ఆయన నీకు గొప్ప కార్యములు జరిగించే దేవుడు. ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా రాత్రి ప్రార్థన చేయి, కళ్ళు మూసుకో, యేసయ్యను అడుగు. నీ పాపములు క్షమించే దేవుడు, నీ తప్పిదములు క్షమించే దేవుడు, నేను ప్రతి పాపము నుంచి విమోచించే దేవుడు ఆయన. నేను 1, 2, 3 కాదండి, చాలా ఘోరమైన పాపాలు చేశాను, నా పాపములు దేవుడు క్షమిస్తాడా అని సందేహించొద్దు. ఎంత ఘోరమైన పాపినైనా దేవుడు క్షమించే దేవుడు, ఎంత ఘోరమైన పాపినైనా దేవుడు బాగు చేసే దేవుడు, నీ గాయములు కట్టి నిన్ను బాగు చేసి స్వస్థపరిచే దేవుడు.
యేసయ్యా నన్ను స్వస్థపరచు, యేసయ్యా నన్ను స్వస్థపరచు, యేసయ్యా నాకు పరిపూర్ణమైన ఆరోగ్యమే. నీకు ఏ అవయవం అయితే బలహీనతగా ఉందో, అది కాలైనా, చెయ్యి అయినా, తల అయినా, ఒకవేళ నడుం బాధ అయినా, ఏ బలహీనత అయినా, ఆ బలహీనత నుంచి విడుదల పొందడానికి ప్రార్థన చేసుకుంటున్న నీవు నీ కుడి చేతిని బలహీనత ఉన్న చోట దగ్గర ఉంచి ప్రార్థన చేయి. ప్రభా, ఇదిగో ఈ హస్తం నాది కాదు ప్రభా, నీ హస్తం ఈ గాయం మీద ఉంచండి అయ్యా, నీ హస్తముతో నన్ను ముట్టండి ప్రభా. రాత్రి నాకు నిద్ర పెట్టడం లేదు ప్రభా, ఇదిగో శారీరకంగా నేను చాలా బాధపడుతున్నానయ్యా, తల బాధతో నేను బాధపడుతున్నాను ప్రభా, నా గుండెలో ఉన్న బలహీనతో నేను బాధపడుతున్నాను ప్రభా. నీకు ఏ శారీరకమైన నీరసం ఉందో ఆ బలహీనత ఉన్న చోట దగ్గర చేయి పెట్టి యేసయ్యను అడుగు. ఆయన రక్తముతో నేను కడిగి ఆయన పరిపూర్ణమైన స్వస్థత నీకు అనుగ్రహించి ఆరోగ్యము దయచేయగల గొప్ప దేవుడు మన దేవుడు. మన పరిస్థితులు మార్చడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన, మన పట్ల అద్భుతమైన కార్యం చేసే దేవుడు ఆయన. యేసయ్యను అడగగలవా? నన్ను ముట్టు ప్రభువా, నాకు ఆరోగ్యమీ ప్రభువా, ఇదిగో నా గాయాన్ని మానుపు ప్రభువా అని అడుగుతున్నావా? నువ్వు అడుగుతూ ఉండు, నీ కోసం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ఇంకెవరైనా దేవుని మాటలు వింటూ లైవ్ కార్యక్రమం ద్వారా చూస్తూ నీకున్న శారీరకమైన బలహీనతను బట్టి, నీకున్న ప్రతి శారీరక నీరసమును బట్టి, ఒకవేళ మనుషులతో చెప్పుకోలేక నీలో నువ్వే కుమిలిపోతున్నావేమో, ఎవరితోనైనా చెప్తే ఒకవేళ అపహాస్యం చేస్తారు, ఎటకారంగా అనుకుంటారే అని బాధపడుతున్నావేమో, ప్రభు నీ పరిస్థితిని చూస్తున్నాడు తల్లి, నీ పరిస్థితిని చూస్తున్నాడు సహోదరుడా. ప్రభువుని అడుగుదాం. నీ కుడి చేయి పక్కన ఉంచు, నీ బాధ ఉన్న చోట నీ కుడి చేయి పెట్టు, నీ కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఒకవేళ నీ శరీరంలో ఒక చోటే కాకుండా అనేకమైన చోట్ల బలహీనతగా ఉండి అనేకమైన చోట్ల బాధతో బాధపడుతున్న వ్యక్తివైతే నీ కుడి చేతిని తల మీద పెట్టుకో. నీ కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను ఈ రాత్రి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, అద్భుతమైన కార్యములు చేయగల మా యేసయ్య, ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం వింటున్నా నా ప్రియ దేవుని పిల్లలైన మిమ్మల్ని అందరినీ ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా, శారీరక నీరసాలతో బాధపడుతూ ప్రభా కన్నీరు కారుస్తూ ఈ రాత్రి దుఃఖపడుతున్న ప్రతి తల్లిని, తండ్రిని, ప్రతి యవన సహోదరులను, ప్రతి చిన్న పిల్లలను మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. తల్లి శ్వాసముతో ఆ బిడ్డ మీద చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా, ఇదిగో నీ హస్తము ఆ బిడ్డ మీద ఉంచి ఆ బిడ్డలో, ఆ చంటి బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. అది గుండె జబ్బు అయినా, అది ఊపిరితిత్తుల బలహీనత అయినా, అది ఒకవేళ ప్రభునందునైనా శారీరకమైన నీరసమైనప్పటికీ ఎలాంటి వ్యాధినైనా మీరు బాగు చేయగల దేవుడు, మీరు స్వస్థత ఇవ్వగల దేవుడు. జ్వరముతో బాధపడుతున్నవారు ప్రభా, నొప్పులతో బాధపడుతున్నవారు, దగ్గుతో బాధపడుతున్నవారు, ఇదిగో ప్రభా నాయన మూత్రపిండాలు పాడైపోయి బాధపడుతున్నవారు ప్రభా, కాలు చేయి నాయన చచ్చుబడిపోయి లేవలేక నడవలేక బలహీనతో బాధపడుతున్న బిడ్డలు ప్రభా, యేసు నామములోని జీవాన్ని విడుదల చేస్తున్నా, యేసు నామములోని శక్తిని విడుదల చేస్తున్నాం, యేసు నామములోని ప్రభావాన్ని విడుదల చేస్తున్నాను. వారికి పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక, వారికి పరిపూర్ణమైన ఆరోగ్యము కలుగునుగాక. యేసు నామములో వారి ప్రభా ఆరోగ్యవంతులుగా మార్చబడుదురుగాక. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అన్న ప్రభా, వారి విశ్వాసముతో ప్రభా నాయన వారు కుడి చేతిని ప్రభా నాయన వారు బలహీనత ఉన్న చోట దగ్గర పెట్టుకున్నారు ప్రభా. ఈ రాత్రి మీరే వారిని ముట్టండి, ఈ రాత్రి మీరే వారిని ముట్టండి, ఈ రాత్రి మీరే వారిని స్వస్థపరిచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి శారీరక బాధ నుంచి వారిని విడిపించండి ప్రభా, ప్రతి బలహీనత నుంచి వారిని విడిపించండి ప్రభా. అయ్యా, గాయమును కట్టువాడిని నేనని మాట్లాడా నా తండ్రిని స్తోత్రాలు. ఛాతిలోంచి వస్తున్న నొప్పైనా ప్రభా,
ఇదిగో నా తన శారీరకముగా ప్రతి బలహీనత నుంచి నీ బిడ్డలకి విడిపించి ఆరోగ్యము దయచేయండి అయ్యా. నీ సన్నిధిలో సాక్ష్యం ఇవ్వడానికి ఇదిగో దేవుడు మమ్మల్ని ముట్టాడు, దేవుడు మాకు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు, దేవుడు మాకు ఆరోగ్యం ఇచ్చాడని వారు విశ్వాసించి ప్రభు సంతోషించి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకునే గొప్ప భాగ్యం దయచేయండి. మీరు నన్నెత్తు మొదలుకుని అరికాలు వరకు ప్రభనైనా ప్రతి వ్యక్తిలో ఉన్న బలహీనత నుంచి విడిపించి స్వస్థపరిచి ఆరోగ్యము దయచేయండి. మీరే ప్రభా ధైర్యపరచండి. నా దేవుడు నన్ను స్వస్థపరిచి బాగు చేయగలడనే నిశ్చయత దయచేయండి. నీ కృపాసన్నిధిని బిడ్డల మీద ఉంచమని నీ చేతులకు అప్పగిస్తున్నా. ఎత్తబడిన వాక్య వరదలో నాటబడ్డకు సహాయం చేయండి. వాక్యము ద్వారా వారి జీవితాలు సరవడానికి కృప చూపించండి. అనారోగ్యముతో ఉండి వారు ప్రభా ప్రార్థన చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక. వారు బాగుపడి ప్రభు నీలో ఆనందించే గొప్ప ధన్యత దయచేయమని ఇగో నీ దాసునుగా నీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తుండగా మీరే మీ పాద సన్నిధి చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థనలో ఏకీవించి మీ సన్నిధి ప్రార్థనలో మీకున్న బలహీనతను బట్టి విశ్వాసముతో మాతో పాటు సహకరించినందుకు దేవుడు మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం దేవుడు దయచేయాలని ప్రభు నామను బట్టి నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో బలహీనతగా ఈ కరోనా వైరస్తో బాధపడుతున్న అనేక మంది పరిస్థితుల కోసం మన మధ్యలో పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రైస్తులాడు ప్రైస్తులాడు ప్రైస్తులాడు. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఈ కార్యక్రమాన్ని ప్రభా మీరు నాయన ఈ రీతిగా జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నాయన తండ్రి ప్రపంచంలో నిలబడిస్తున్న ప్రభా ఈ కరోనా వైరస్ ప్రభా నాయన స్తోత్రాలు ప్రభా నాయన నిమిత్తం మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నాయన వైరస్ని మీరు అంతం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నాయన వైరస్తో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచమడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. నీకు అసాధ్యమైంది ఈ లోకములు ఏది లేదు పెవ్వా. సమస్తము సాధ్యపరిచే దేవుడు తండ్రి, ఆరోగ్యం ఇచ్చే దేవుడు కనుక పెవ్వా నాయన ప్రతి బిడ్డని పెవ్వా నీ గాయపడస్తంతో నాయన ముట్టి స్వస్థపరచమడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఉన్నతడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దయగలవాడానికి స్తోత్రాలు పెవ్వా నాయన ఈ భయంకరమైన దినాల్లో పెవ్వా నాన్న స్తోత్రాలు తండ్రి. నివసిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి వారికి ఆయుష్ ఆరోగ్యాలతో నింపమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్యానికి వందనాలు తండ్రి. అద్వితీయ సత్యదేవానికి స్తోత్రాలు పెవ్వా నాయనా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి ఒక్క రోగిని మీరు జ్ఞాపం చేసుకో తండ్రి. ప్రతి రోగిని మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి. డాడీ నీకు వందనాలు పెవ్వా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. అయ్యా నాయన తండ్రి పెవ్వ రేస్తూ పెవ్వా అనేక మంది నాయన అనేక రకాలుగా పెవ్వ కన్నీరు కారుస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నేను వారి కన్నీరు మీరు తొడమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు పెవ్వా. గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జాలిగల దైవమానికి వందనాలు తండ్రి. కనికరగల యేసయ్యానికి స్తోత్రాలు పెవ్వా. నేను ప్రతి ఒక్క బిడ్డ మీద నీ కనికరను జాలిని ప్రేమ చూపించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు పెవ్వా. పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. ప్రతి ఒక్క రోగుని మీరు జ్ఞాపం చేసుకుని ప్రతి రోగుని మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి. డాడీ నీకు వందనాలయ్యా. స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాన్న దయగలవానికి స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి వారిని ప్రభా పేరు పేరు చెప్పిన ప్రభా మీరు నాయన జ్ఞాపం చేసుకుని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం తండ్రి. నాన్న నీకు వందనాలు. ఆ వైరస్ని మీరు అంతం చేయండి, నిర్మూలం చేయండి తండ్రి. అయ్యా ఈ భారతదేశాన్ని మీరు జ్ఞాపం చేసుకో తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపం చేసుకుని దర్శించి ముట్టి
ముట్టి స్వస్థపరచము అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయా అనేక మంది ప్రభానికి స్తోత్రాలు తండ్రి. నాయన వైరస్ వల్ల ప్రభా అయా నాయన తండ్రి నాయన చనిపోతూ ఉన్నారు. అయా నీ స్తోత్రాలు ప్రభా. నాయన అయా నాన్నని చూస్తున్న దేవుడు కనుక ప్రభా నాన్న నీ స్తోత్రాలు ప్రభా. ప్రతి వారిని మీరు కనికరించండి అయ్యా. నీకు చూపు అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన ప్రతి వారిని మీరు కనికరించి కృప చూపించండి తండ్రి. మీరు ముట్టి స్వస్థపరచము అడుగుచున్నాం తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. అయా నాన్న నీకు స్తోత్రాలు ప్రభా. మా ఆంధ్రప్రదేశ్ అని మీరు జ్ఞాపం చేసుకో తండ్రి. నాన్న నాయన నీకు స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి నాయన నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయా ప్రతి బిడ్డని నాయన నీ స్తోత్రాలు ప్రభా. వైరస్తో బాధపడుతున్న ప్రతి వారిని నాయన మీరు దర్శించండి ప్రభా. ముట్టి స్వస్థపరచము అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి వారిని ప్రభా నీ పాదాలు కనిపెడుతూ ఉన్నామయ్యా. నీ స్తోత్రాలు ప్రభా. ప్రతి వారిని నీ ఆత్మతో మీరు అభిషేకించి ఆశీర్వదించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపి కాస్త కాపాడమని నాయన ఎన్నిక లేని దాన్ని ప్రభా నా ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మరొకరి గురించి ప్రార్థన చేద్దాం. దయచేసి మురళి గారు కర్రీ మురళి గారు అని హాస్పిటల్లో ఉన్నారు. తనకున్న శారీరకమైన బలహీనత నుంచి ప్రమాదకరమైన 2 రోజుల కంటే ఎక్కువ మేము చెప్పలేమని చెప్పేసి డాక్టర్లు మాట్లాడుతున్నారు. ఏ విషయమైనా వారి కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాల దగ్గర యేసయ్యను అడుగుదాం. అందరూ కూడా ప్రభుని అడుగుదాం. 1 నిమిషం 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా యేసయ్య కర్రీ మురళి గారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మీరే పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. పరిపూర్ణమైన స్వస్థత మీరు దయచేయండి తండ్రి అని ప్రభుని అడుగుదాం. దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చే దేవుడు. అనేక మంది హాస్పిటల్లో ఈ రోజున భయంకరమైన పరిస్థితుల్లో ఆరోగ్యం లేక నెమ్మది లేక మరి భయంకరమైన పరిస్థితుల్లో బాధపడుతున్న వారందరూ కూడా ఆయనే జీవం పోసి ఆయనే వారి జీవితాలను తిరిగి ఉజ్జీవింపజేసేలాగిన వారి కోసం కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన ద్వారా మన ప్రభువుకి అప్పగిస్తున్నాం కనుక దేవుడే ప్రతి విధమైన సహాయము సహకారం మనకు అనుగ్రహించే దేవుడు. దేవుడు స్వస్థత మనకు దయచేసేలాగా ప్రభు పాదాల దగ్గర ప్రభువుని అడుగుదాం. యేసయ్యా మీరు సహాయం చేయండి. దేవానికి వందనాలు, ప్రభువానికి వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. ప్రభా నీ ఘనమైన పాదాలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి ప్రభాని మన ప్రభు పాదాలు పట్టుకుని అడిగినప్పుడు దేవుడు మనకి సహాయం చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి మురళి గారికి దేవుడి రాత్రి ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేలాగన సంపూర్ణమైన స్వస్థత దేవుడు దయచేసేలాగన ప్రభువుని అడుగుదాం. ఎందుకంటే దేవుడు మన ప్రార్థన ఆలకించి ప్రతి వ్యక్తిని కూడా దేవుడు బలవంతుడుగా ఆరోగ్యవంతుడుగా దేవుడు మార్చే దేవుడు కనుక ఆ ప్రభు పాదాలు పట్టుకుని అడుగుదాం. యేసయ్యా ఇదిగో ప్రభా నాయన మా ప్రియులు అయ్యా కర్రీ మురళి గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. హాస్పిటల్లో బెడ్ మీద ప్రభా నాయన ఎంతగానో కన్నీరు కారుస్తూ ప్రభా ఆరోగ్యం లేకుండా బాధపడుతున్న ప్రభా ఆ బిడ్డను మీరు ప్రభా నాయన కావలసిన బ్లడ్ విషయంలో కానీ కావలసిన ఆరోగ్య విషయంలో కానీ యేసు రక్తాన్ని ప్రోక్షింపచేయండి. యేసు రక్తాన్ని ప్రోక్షింపచేయండి. యేసు రక్తాన్ని ప్రోక్షింపచేయండి. సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాం తండ్రి. మీరే నీ కృప దయచేయండి. మీరే నీ కృప అనుగ్రహించండి ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన గుడ్డు వారిని కుంటు వారిని అబుట్టు వారిని ఓచకాలు చేతులు గల వారిని శారీరక నీరసాలతో బాధపడుతున్న వారందరిని కూడా మీరు ముట్టారు ప్రభా, స్వస్థపరిచారు ప్రభా, ఆరోగ్యం ఇచ్చారు తండ్రి. నీ స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ బిడ్డకు కూడా ప్రభా జీవం పోయండి ప్రభా నాయన, స్వస్థత కలుగు చేయండి ప్రభా నాయన. ప్రతి శారీరక నీరసము నుంచి మీరు విడిపించండి ప్రభా నాయన. ఇదిగో నీ సన్నిధిలో ప్రభా నాయన నా దేవుడు నన్ను ముట్టాడు, నన్ను స్వస్థపరిచాడు, నాకు ఆరోగ్యం ఇచ్చాడని సాక్ష్యం చెప్పుకోవడానికి ఈ రాత్రే ప్రభా నాయన హాస్పిటల్లో బెడ్
బెడ్ మీద ఉన్న నీ కుమారుని యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాం. యేసు నామములోని జీవాన్ని విడుదల చేస్తున్నాం. యేసు నామములో పరిపూర్ణమైన ఆరోగ్యం ఆ బిడ్డ కలుగునుగాక. మీరే ప్రభాని స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, ఏ కంప్లైంట్ అయినప్పటికీ ప్రభా, డాక్టర్లకు అసాధ్యమేమో, నీకు సమస్తము కూడా సాధ్యమే ప్రభా నాయన. నువ్వు శక్తిమంతుడే ఉన్నావు ప్రభా నాయన. అద్భుతమైన కార్యములు చేయగల దేవుడే ఉన్నావు ప్రభా నా తండ్రి. చనిపోయిన లాజరు సహితము, లాజరు బయటికి రా అన్నప్పుడు ప్రభా సజీవుడిగా తిరిగి లేచి బయటకు వచ్చాడు ప్రభా. నీ మాటలో శక్తి ఉంది. ఈ రాత్రి ప్రభా ఆ మాటని ప్రభా నీ కుమారుడి ప్రభా మీద ఉపయోగిస్తూ ప్రభా మీ ఇచ్చిన అధికారాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే ప్రభా నీ కుమారుడు జీవాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి. నీ కుమారుడు కాదు ప్రభా, ఇదిగో ఇంకా అనేక వేల మంది ప్రభా నా తండ్రి హాస్పిటల్లో ప్రభా నా తండ్రి కన్నీరు కారుస్తూ ప్రభా నా తండ్రి నాయన కొర ప్రాణాలతో కొట్టిమిట్లు ఆడుతూ ఉన్నారు ప్రభా. వారందరికీ ప్రభా నాయన మీ స్వస్థత అవసరం. వారందరికీ ప్రభా నా తండ్రి ఆరోగ్యం అవసరం. వారందరికీ మరొక అవకాశాన్ని మీరు ఇమ్మని ప్రాధేయపడుతూ ఉన్నాను. వారందరికీ మరొక అవకాశాన్ని కలుగు చేయమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్యా మీరే నా తండ్రి, నీ బిడ్డలకు స్వస్థత కలుగు చేయండి. నీ బిడ్డలకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. నీ బిడ్డలకు పరిపూర్ణమైన స్వస్థత కలుగు చేసి నీ శక్తితో నింపండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా నా తండ్రి, పరిపూర్ణమైన ఆరోగ్యకరముగా మార్చి మీరు మహిమ పొందమని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉందాం. ప్రభు దేవుడు మన ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చులాగా. ప్రభు సన్నిధానంలో మరొక ప్రార్థన అవసరం మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుబాబు గారు అనబడుతున్న సహోదరులు వారి కుటుంబం కోసం ప్రార్థన చేయమని కోరారు. వారి కుటుంబంలో వారి అమ్మగారు కొద్దిగా బలహీనతగా ఉందని వారి దేవుడు ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మార్చేలాగిన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు అడుగుదాం. యేసయ్యా ఇదిగో ప్రభా నాయన మరొక్కసారి ప్రభా మా ప్రియులు ప్రభా నాయన యేసుబాబు గారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. వారి ప్రార్థన అవసరత కోరుతూ ఉన్నారు ప్రభా. నీ పాదాల దగ్గర ప్రభా నాయన, అయ్యా నా తండ్రి నీ పాదాల దగ్గర ప్రభా నాయన వారు కన్నీరు కారుస్తూ ఉండగా ప్రభా వారి తల్లిగా నీ రాత్రి ముట్టండి ప్రభా నాయన. ఎటువంటి రోగమైన, ఎటువంటి అనారోగ్యమైన, ఎటువంటి సమస్య అయినా ప్రభా, ఎటువంటి బలహీనత అయినా యేసు నామములో స్వస్థత ప్రకటిస్తున్నాను ప్రభా. మీరే నడినెత్తు మొదలుకున్న అరికాలు వరకు మీరు ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. స్వస్థత మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. జీవాన్ని కలుగు చేసే యేసయ్యా, ప్రాణం పోసే యేసయ్యా, ఇదిగో ప్రభా నాయన అసాధ్యములు సాధ్యపరిచే యేసయ్యా, అయ్యా నీకు నా తండ్రి సంపూర్ణమైన నీ కృపను మీరు విడుదల చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దేవా నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా. ఆరోగ్యం ఇచ్చే దేవానికి స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలు మీరు ప్రభుని ముట్టండి ప్రభుని స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభు నాయనా ఈ రాత్రి ప్రభు మీరు దర్శించండి యేసు. ఈ రాత్రి మీరు దర్శించండి ప్రభా. ఆ తల్లికి నాయన సంపూర్ణమైన స్వస్థత మీరు కలుగు చేయండి. ఆ తల్లికి సుఖమైన నిద్ర దయచేయండి. ఆ తల్లికి సంపూర్ణమైన ఆరోగ్యం మీరు ప్రసాదించండి ప్రభుని స్తోత్రాలు తండ్రి. వారిలో ఉన్న ప్రతి బలహీనత నుంచి, వారిలో ఉన్న ప్రతి శారీరక నీరసము నుంచి, వారిలో ఉన్న ప్రతి విధమైన బాధ నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభా. వారికి విడుదల దయచేయండి. మీరే ముట్టండి ప్రభా. మీరే స్వస్థపరచండి. మీరే పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని మీరు మాట్లాడారు ప్రభా. నాయన విశ్వాసముతో ప్రభా నాయన ఇగో తన కుమారుడు ప్రభు యేసుబాబు గారు ప్రభా నాయన ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు ప్రభా నాయన. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ని బట్టి మేము అందరం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ రాత్రి ప్రభా నాయన నా తండ్రి వారికి సంపూర్ణమైన ఆదరణ, సంపూర్ణమైన ఓదార్పు, సంపూర్ణమైన ధైర్యముని మీరు కలుగు చేయండి. మీరే ప్రభా నాయన ఆ బిడ్డలకు నాయన ఆరోగ్యం ప్రసాదించమని నేను ప్రార్థన చేస్తున్నాం. స్వస్థత కలుగు చేయమని నేను ప్రార్థన చేస్తున్నాం. విడుదల కలుగు చేయమని నేను ప్రార్థన చేస్తున్నాం. మీ రక్తంతో కడిగి శుద్ధీకరించమని నేను ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. అనేక మంది శారీరక నీరసాలతో బాధపడుతున్న బిడ్డలను ఆరోగ్యకరంగా మార్చండి. మీరే స్వస్థపరచండి. మీ సాక్షిగా నిలబెట్టండి. మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో ఉందాం. ఇంకా అనేక మంది
సరే వారికున్న బలహీనతలను బట్టి ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. వారి కొరకు వారికున్న బలహీనతలను బట్టి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ప్రభువుని అడుగుదాం. ప్రభా, వారికి పరిపూర్ణమైన ఆరోగ్యం దేవుడు దయచేయాలని, పరిపూర్ణమైన స్వస్థత దేవుడు వారి వారి కుటుంబాలకు దేవుడు అనుగ్రహించాలని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ దేవుడిని అడుగుదాం. దేవుడే వారిని వారి కుటుంబాలకు సంపూర్ణమైన ఆరోగ్యము దయచేసేలాగిన ప్రభుని అడుగుదాం. రామానబడుతున్న సహోదరులు వారి విషయంలో కూడా సంపూర్ణమైన ఆరోగ్యమును బలాన్ని దేవుడు దయచేసేలాగిన ప్రభుని అడుగుదాం. అనేక మంది దైవజనులు హాస్పిటల్లో మరి ఈ రోజున మంచాల మీద బెడ్ మీద ఉన్నారు. అనేక మంది దైవజనులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారి కుటుంబాలు వారి సేవా పరిచర్యల కోసం కూడా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా ప్రభుని అడుగుదాం. యేసయ్యా, మీరే సంపూర్ణమైన కృప అనుగ్రహించండి, మీరే సంపూర్ణమైన కృప దయచేయమని ప్రభుని అడుగుదాం. మీ ప్రార్థన అవసరతలను తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మీకోసం ప్రార్థన చేయడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మేము సిద్ధపడుతూ ఉన్నాం కనుక ప్రభువుని అడుగుదాం. యేసయ్యా, ఇదిగో ప్రభు నాయన, ఎంతమంది అయితే లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వీక్షిస్తున్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించండి ప్రభా. వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఇబ్బందులు తొలగించండి ప్రభా. వారి కుటుంబంలో ఉన్న ప్రతి బాధను తొలగించండి ప్రభా. వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన సమస్యలు తొలగించండి ప్రభా. వారి పట్ల మీరు ఉన్నతమైన ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగించండి ప్రభా అని ప్రభువుని అడుగుదాం. దేవుడు సంపూర్ణమైన కృపదయ చేసే దేవుడు, సంపూర్ణమైన కార్యము జరిగించే దేవుడు. ఆయన మన పట్ల ఉన్నతమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడే ఉన్నాడు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది కనుక ప్రభువుని అడుగుతూ, యేసయ్యా, ఇదిగో ప్రభా, మీరే పరిపూర్ణమైన కార్యములు నీ బిడ్డల పట్ల జరిగించండి ప్రభా. అయ్యా, అనేక మంది దైవజనులు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అయ్యా. విడవబడిన మరి పాస్టమ్మ గారు, ఎడవబడిన పిల్లలు, ఎడవబడిన సంఘ బిడ్డలు, ఎడవబడిన విశ్వాసులు అందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. వారిని మీరే దర్శించండి అయ్యా, వారిని మీరే ఆదరించండి అయ్యా, మీరే వారిని బలపరచండి అయ్యా. అయ్యా, ఆ సహవాసాన్ని ధైర్యపరచండి ప్రభా. ఆత్మీయ తండ్రి కోల్పోయినప్పుడు ప్రభా, వారి దుఃఖము వేదనతో అయ్యా నా తండ్రి చెదిరిపోకుండా వారు కట్టబడి ప్రభా నాయన నిలకడగా ప్రభా నాయన జీవించే కృప దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభా, మీరు ప్రభా ఒక్కసారి ప్రభా కుటుంబంతో మీరు మాట్లాడండి ప్రభా. నేనున్నాను అని వారిని ధైర్యపరచండి ప్రభా. వారిని మీరు ప్రభా నా తండ్రి అయ్యా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. హాస్పిటల్లో ఉన్న వారే కాదు ప్రభా, ఇంటి దగ్గరుండి ప్రభా నా తండ్రి ఇదిగో బలహీనతో బాధపడుతున్న బిడ్డలు ప్రభా, వారిని కూడా మీరు ముట్టండి ప్రభా. వారిని కూడా మీరు స్వస్థపరచండి ప్రభా. వారికి కూడా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి ప్రభా. వారిలో ఉన్న ప్రతి విధమైన శారీరక నీరసము కూడా మీరు తీసివేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, మీరు బాగు చేయకపోతే ఎవరు బాగు చేస్తారు ప్రభా. మీరు వారి కన్నీరు తొడవపోతే ఎవరు తుడుస్తారు ప్రభా. మీరు తప్ప మాకు ఎవరు లేరు ప్రభా. మీరు తప్ప మాకు ఎవరు లేరు ప్రభా. మీరే మాకు ఆశ్రయ దుర్గము, మీరే మాకు రక్షణ కేడము ప్రభని స్తోత్ర. రోగాశ్యం మీద ప్రభను ఆయనని చేయి ఉంచి అయ్యా మీరు బాగు చేసే దేవుడు ప్రభని స్తోత్రము. రోగము కలుగుగా నీవే స్వస్థపరచుదు అని కీర్తనకారుడు సెలవు ఇచ్చినట్లుగా మీరు స్వస్థపరచండి ప్రభాని స్తోత్రాలు తండ్రి. ఆరోగ్యకరముగా మీరు మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. శారీరకమైన నీరసంతో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు లేవనెత్తమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రిని స్తోత్రాలు. గొప్ప దేవుడానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా నాయన, మీరు ప్రభా నాయన నీ రక్తాన్ని ఆ పిల్లల మీద ప్రభా నాయన బిడ్డల మీద ప్రోక్షింపజేస్తుండగా వారికి ఆరోగ్యాన్ని బలాన్ని మీరు ఇవ్వండి ప్రభా. శక్తిని దయచేయండి ప్రభా. నెమ్మదిని దయచేయండి ప్రభా. సమాధానాన్ని దయచేయండి ప్రభా. వారి జీవితాల్లో ప్రభా నాయన విశ్వాసముతో మరింతగా నీ పాదాలు పట్టుకుని గోజాడే గొప్ప భాగ్యాన్ని బిడ్డలకు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా, నీకు స్తోత్రాలు బాబు. ఇదిగో నాయన, మీరే రోగాలతో ఉన్న బిడ్డలందరి కోసం మేము ప్రార్థన చేస్తుండగా ఆ రోగములో ప్రభు నాయన సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణమైన స్వస్థత మీరు కలుగు చేసి మీ నామానికి మహిమ కలగనివ్వండి అయ్యా. నా తండ్రి అయ్యా, మరణించిన కుటుంబాలకు మీరు చేయూతనివ్వండి. మరణించిన వారి కుటుంబాలకి ప్రభు నాయన ఆదరణ దయచేయండి అయ్యా. నాయన ప్రభునందు నిద్రించిన కుటుంబాలను ధైర్యపరచండి. ఇదిగో ప్రభు నీ స్తోత్ర.
మీరే తండ్రిగా తల్లిగా నాయన మీరు ఉండి నడిపించి కాపాడి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఉన్నతమైన ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో మా ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేసి వారిని వారి కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు స్వస్థపరిచి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు. అద్భుతమైన కార్యములు చేయగల మా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా ప్రార్థన అవసరతలు అనేకమైన ఉన్నాయి. వాటి కోసం కూడా ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. వాటి కొరకు కూడా ప్రభువుని అడుగుదాం. ఇదిగో చదువుతున్న పిల్లలకు మరి చదువు విషయంలో చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. ఎగ్జామ్స్ లేక మరి ఈ రోజున మరి వారి జీవితాలు, వారి భవిష్యత్తు చదువుతూ ఎంతగానో మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి, మంచి ర్యాంకు పొందుకోవాలనుకున్న పిల్లలకు నిరాశ ఎదురవుతుంది. చదువులో వారి మంచి భవిష్యత్తు వారికి అనుగ్రహించి వారికి మంచి జీవితాన్ని దేవుడు ప్రసాదించేలాగన ఆ చదువుల విషయంలో వారికి దేవుడు ఇప్పటి వరకు చదివి ఉద్యోగాలు రాక బాధపడుతున్న పిల్లలు, ఒకవేళ చదువుకున్నా కానీ ఇంకా వారి లైఫ్లో స్థిరపడకుండా బాధపడుతున్న బిడ్డలు, వారి కోసం కూడా ప్రభువుని అడుగుదాం. యేసయ్యా మీరే నా తండ్రి, ఇదిగో ప్రభు చదువుతున్న పిల్లల విషయమే నీ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభా. వారందరికీ నాయనా నా తండ్రి చదువు విషయంలో మంచి భవిష్యత్తు ఇవ్వండి ప్రభా. ఇదిగో ఒకవేళ నా తండ్రి వారికి ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినప్పటికీ ప్రభా నాయన అయ్యా మీరే వారి జీవితాల్లో ప్రభాని స్తోత్రాలు తండ్రి. వాళ్ళ ప్రయాసకు తగిన ప్రతిఫలం ప్రభా నాయన, వారి స్టడీకి తగినట్లుగా ప్రభా మంచిగా భవిష్యత్తు వారికి దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో ఉద్యోగాల విషయాల్లో ప్రభా నాయన వారికి నిరాశ ఎదురై ప్రభా చదువునా కానీ ఎంతగానో మీకు డబ్బులు ఖర్చు పెట్టి ప్రయాసపడి ఇంతవరకు చదువునా కానీ మా జీవితాలకు ఏమీ ప్రయోజనం లేదని కన్నీరు కారుస్తున్న బిడ్డలు ప్రభా, వారి జీవితాలకు మీరు సహాయం చేయండి. మంచి భవిష్యత్తు వారికి దయచేయండి ప్రభా. వారి నిరాశతో కుమిలిపోవడానికి, అయా నిరాశతో నాయన కృంగిపోవడానికి వీల్లేదు ప్రభా. నా తండ్రి మీరే వారిని బలపరచండి, ధైర్యపరచండి ప్రభా. మీరు అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడు గనుక ఉన్నతమైన నీ సహాయము నీ బిడ్డల మీద అందించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా ప్రభా ఇదిగో ఇంటి దగ్గరే ఉండి ప్రభా ఎంతగానో స్టడీ చేస్తున్న బిడ్డలు ప్రభా నాయన కోర్సు ప్రభా నా తండ్రి క్లాసులు వింటూ ప్రభా నాయన చదువుతున్న పిల్లలు ఉన్నారు ప్రభా. వారి విషయంలో కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. వారికి ప్రభా నాయన ఏ టెన్షన్ లేకుండా, ఏ ఆందోళన లేకుండా, ఏ భయం లేకుండా ప్రభా, ఏ చింత లేకుండా ప్రభా, ఏ దిగులు లేకుండా ప్రభా ధైర్యంతో ప్రభా నాయన నీ పాదాల దగ్గర ప్రభని స్తోత్రాలు జీవించే కృప దయచేయండి. వారికి మీరే ప్రభ గొప్ప సహాయము అందించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి పట్ల మీరు ఉన్నతమైన కార్యము జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీ ఘనమైన పాదాలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపచేత నీ బిడ్డలను మీరు బలపరచండి ప్రభా. ఇదిగో నాయన వారు చదువుకోవడానికి కావలసిన ఆర్థికమైన వనరులు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ప్రభా చదివించలేక ప్రభా బాధపడుతున్న తల్లిదండ్రులు, అనేక మంది చదువుకోవాలని ఆశ ఉన్నా కానీ పెట్టుబడి పెట్టలేక, ఆర్థికమైన పరిస్థితుల్లో వాళ్ళ స్తోమత లేక బాధపడుతున్న బిడ్డలు ప్రభా. అలాంటి వారందరికీ కూడా ప్రభా నీ కృప చూపించండి, నీ కనికరం చూపండి, నీ సహాయం సహకారం దయచేయండి. నీ సన్నిధిని హస్తం తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎందుకంటే ప్రభా నీ పనులు భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన ఉద్దేశములు సఫలమగునని నీ వాక్యం ద్వారా మాట్లాడా ప్రభా. అయ్యా సమస్యలు మీరు మార్చే దేవుడు, పరిస్థితులు మార్చే దేవుడు, స్థితిగతులు మార్చే దేవుడు, ఉన్నతమైన కార్యాలు జరిగించగల దేవుడు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. మీరే సహాయం చేయండి, నీ కృపను అనుగ్రహించండి, నీ ఆత్మతో మీరు ఎత్తిపట్టుకోండి. నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి ప్రభా. వారి పట్ల మీరు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయనా చిన్నపిల్లలు మొదలుకొని డిగ్రీ చదువుతున్న పిల్లల వరకు ప్రభా, ఎల్కేజీ మొదలుకొని ప్రభా ఎంటెక్ చదువుతున్న బిడ్డల వరకు నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వారు ప్రభా నా తండ్రి ఏ కోర్సులు చేస్తూ ఉన్నారు, దేనికోసమైతే ప్రయాసపడుతున్నారు ప్రభా. అయ్యా వారు ప్రయాసపడుతున్న ప్రతి అవసరతలు మీరు తీర్చి ప్రతి విధమైన సహాయం మీరు అనుగ్రహించి ఇదిగో ప్రభా వారు ఆశించని రీతిగా, వారు కోరుకున్న రీతిగా, వారు తలంచని రీతిగా మంచి మంచి పోస్టులు యేసు నామములో వారికి కలుగునుగాక. మంచి ఉద్యోగాలు యేసు నామములో వారు కలుగునుగాక.
ప్రభా నా తండ్రి, వారు ప్రభు ఎదురు చూస్తున్న ప్రభా నా తండ్రి అవకాశాలు వారికి సొంతమవును గాక. వారు ప్రభా నా తండ్రి ఉద్యోగాల విషయాల్లో ప్రభా నా తండ్రి నిరాశ పడకుండా ప్రభా ధైర్యంతో ప్రభా నా తండ్రి అయా మంచి భవిష్యత్తు కలిగి జీవించడానికి నీ కృప అనుగ్రహించండి. మీరే మహిమ పొందండి. మీ కృప చేత నీ బిడ్డలు నిలబెట్టి నాయనా నీ సహాయ సహకారాలు అందించమని ఇదిగో ప్రభా నా తండ్రి మరి ముఖ్యంగా ప్రభాని స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా జాబ్ చేసుకుంటున్నా నీ బిడ్డ ప్రభా నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాం. షలోమి అనబడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నాయన బిడ్డకు ప్రభాని స్తోత్రములు తండ్రి నాయన. మరి మా ఏరియా ప్రభా నాయన ఆమెకు ట్రాన్స్ఫర్ అవ్వడానికి నీ కృప చూపించండి. ఆ బిడ్డ పట్ల నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎందుకంటే ప్రభు ఒంటరిగా ప్రభా నాయన మరి నా తండ్రి ఏజెన్సీ ప్రభా నాయన నా తండ్రి నాయన ఏరియాలో ప్రభు తను ఎంతగానో భయపడుతూ ప్రభాని స్తోత్రాలు తను ఉద్యోగం చేస్తుంది ప్రభా. అయ్యా ఆమె నీ పాదాల దగ్గర గోజాడుతుంది. ఆమె నిమిత్తము ప్రభు నీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాం. మీరే ఆ బిడ్డకు ప్రభాని స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా నాయన మరి ఇటు ప్రభాని స్తోత్రాలు ప్రభా. ఇక కొత్తపల్లి మండలం సరెండర్లో ప్రభా నాయన నా తండ్రి నాయన జాబ్ ప్రభా నాయన బిడ్డకు ప్రభా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కృప చూపండి. మీరు ద్వారాలు తెరవమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎందుకంటే నా తండ్రి ఇదిగో ప్రభా నాయన నీవెంతగానో సహాయం చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడు ప్రభా. ప్రార్థన వ్యర్థం కాదని మేము నమ్ముతున్నాం ప్రభా. మీరే నాయన ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మీరు జరిగించండి ప్రభా. ఇదిగో నా తండ్రి అలాగే ప్రభా మరి గడ్డిపేటలో హెడ్ నర్సుగా పనిచేస్తున్నా అయ్యా నా తండ్రి నాయన ఇదిగో ప్రభాని స్తోత్ర రాజమని అనబడుతున్న ప్రభా. అయ్యా బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నానయ్యా. కాకినాడ జీజీహెచ్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి మీ కృప చూపించండి ప్రభా. ఇదిగో నీ సన్నిధి తోడుగుంచమని ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రసన్న తోడుగుంచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ప్రభుత్వం సహకరించడానికి అయ్యా నా తన అధికారులు ఒప్పుకోవడానికి ప్రభా అనేక మంది సహాయం చేయడానికి నీ కృప చూపించండి. అయ్యా డైలీ ప్రభాని స్తోత్ర కాకినాడ నుంచి ప్రభా గడ్డిపేట ప్రభా అయ్యా మరి అప్ అండ్ డౌన్ చేస్తున్న బిడ్డకు నాయన చాలా ఇబ్బంది పడుతుంది ప్రభా. ఆ బిడ్డ విషయంలో మీరు సహాయం చేయండి నాయన. వారి నాయన ప్రార్థన ఆలకించండి. వారి ప్రార్థన ఆలకించండి ప్రభా. ప్రతిఫలం దయచేయమని సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు ప్రభా కార్యాలు జరిగించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదయ్యా. నీకు సమస్తం సాధ్యమే. ఇంకా ప్రభా ట్రాన్స్ఫర్ల కొరకు ఎంతమంది అయితే ప్రభా అయ్యా నీ పాదాల దగ్గర గోజాడుతున్నారు వారందరికీ నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాను. అలాగే నాయన ప్రమోషన్ల కోసము ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు వారందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో ఒక శ్రేష్టమైన ప్రమోషన్లు కలుగునుగాక ప్రభా నాయన. వారు చేస్తున్న ఉద్యోగములు ప్రభా అయ్యా నా తండ్రి వారు చేస్తున్న కేటగిరీ కన్నా ఆయన ఉన్నతమైన కేటగిరీ ప్రభా ఉన్నతమైన ప్రమోషన్ వారికి దయచేసి వారి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి. వారిని వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నా తండ్రి మీరు ఒక్కరే ప్రభు అద్భుతాలు ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడు. మీరే మహిమ పొందమని మా ప్రార్థన ఆలకించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. విన్నపాలు విను దైవమా, మా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, స్తుతి స్తోత్రము యేసయ్యా. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. అయ్యా ఒక మాట పలికిన చాలు, అయ్యా ఒక మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, మా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, స్తుతి స్తోత్రము యేసయ్యా. మరొకరి గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రభు పాదాలు పట్టుకుని అడుగుదాం. యేసయ్యా
ఇదిగో ప్రార్థన కోరుకుంటున్న బిడ్డల విషయమే ప్రభువుని మనం అడుగుదాం. ఆయన పరిపూర్ణమైన కార్యం జరిగించగల దేవుడు. మచ్చ దావీదు అనబడుతున్న బిడ్డ కోసం ప్రార్థించేద్దాం. తన భార్య తన బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించులాగన, అలాగునని మచ్చ యేసేపు తన భార్య తన బిడ్డలకు మంచి ఆరోగ్యము దేవుడు దయచేసేలాగన, సంపూర్ణమైన స్వస్థత, అలాగునని మచ్చ రవి వారికి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దయచేసేలాగన, అలాగా ప్రభు సన్నిధిలో వాతాడి జ్యోతి అనబడుతున్న బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత దేవుడు దయచేసేలాగన ప్రభు సన్నిధిలో ప్రార్థించేద్దాం. ప్రార్థనే పరిస్థితులు మారుస్తుంది కనుక ప్రార్థన దేవుడు అద్భుతమైన కార్యాలు చేసేలాగున ప్రభువుని అడుగుదాం. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. ఇదిగో ప్రభు నాయన ఈ లైవ్ కార్యక్రమం ద్వారా చూస్తూ ప్రభు మాతో ఏకీపిస్తూ వారి ప్రార్థన అవసరతలు కోరుకుంటున్నా అయ్యా బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభు. మీరే నాయన మచ్చ దావీదుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవన బిడ్డ ఏకీపిస్తూ ప్రార్థనలో పాలిపంపులు పొందుతుండగా తన భార్య తన బిడ్డను దీవించండి, ఆరోగ్యకరముగా ప్రభు నాయన మార్చండి, వారి చేతి పని దీవించి ఆశీర్వదించండి, పరిపూర్ణమైన నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. తన తల్లిదండ్రులను బట్టి ప్రభుని చేతులకు అప్పగిస్తున్నాం. ఇగో తన చెల్లి ప్రభుని స్తోత్రాలు తండ్రి. మిరియాము తన బిడ్డ ప్రభు నాయన మంచిగా పేసిపోరు లేకుండా ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీకే వందనాలు బాబు. ఆరోగ్యం ఇచ్చే దేవానికి స్తోత్రాలు అయ్యా. నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభుని స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా మీరే ప్రభా యేసేపు ప్రభా నాయన తన భార్య ప్రభు కృపాని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి బలహీనత నుంచి ప్రతి శారీరక నీరసము నుంచి నీ బిడ్డలకు విడుదల ఇవ్వండి బాబు. ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. జ్వరమైన దగ్గైన ప్రతి బలహీనత నుంచి వారికి స్వస్థత కలుగు చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా జాన్సన్ మీరు ముట్టండి అయ్యా, నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే బెన్యామీను తనకిచ్చిన భార్య ప్రభా అయ్యా బెన్యామీనుకి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి, ఏ బలహీనత లేకుండా స్వస్థత కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన రవి అయ్యా తన భార్య సంపూర్ణకు మంచి ఆరోగ్యం దయచేయండి, తన బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. నీ కృపాక్షేమములు ఆ బిడ్డల మీద మీరు ఉంచమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నెమ్మది శాంతి సమాధానము నీ బిడ్డలకు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా పరిశుద్ధుడా మీరు స్వస్థత ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు ప్రభా నాయన నీ కార్యాలు అద్భుతంగా జరిగించగల దేవుడు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. మీరే సహాయం చేయండి. అలాగే ప్రభా కరి మనోహర్ ఆ బిడ్డను కూడా చంటి బిడ్డను ముట్టండి, సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి, ప్రతి బలహీనత నుంచి మీరు పెంచండి. ఇదిగో ప్రభు నీ స్తోత్రాలు. వాతాడు జ్యోతిని చేతులకు అప్పగిస్తున్నాం. ఆ బిడ్డలోన ప్రతి విధమైన తలబాధ జ్వరము ప్రభా శారీరకమైన నీరసము తీసివేసే ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభా. అయ్యా నీకు వందనాలు. మీరు బాగు చేయగల దేవుడు అయ్యా, మీరు స్వస్థపరచగల దేవుడు, పరిపూర్ణమైన కృప చూపించగల దేవుడు ప్రభు నీ స్తోత్రం. ఈ రాత్రే నీ బిడ్డలకు తేలికైన ఆరోగ్యం ఇవ్వండి. ఈ రాత్రే నీ బిడ్డలను సంపూర్ణమైన స్వస్థత మీరు దయచేయండి. సత్యవతి అనబడుతున్న బిడ్డ ప్రభా తన బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, తనలోన ప్రతి బలహీనత తీసివేయండి. ఆయన సంపూర్ణమైన ఆరోగ్యకరముగా మార్చమని నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా మా సహోదరి సారా సిస్టర్ గారు ప్రభా అయ్యా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. వారి కుటుంబాన్ని మీరు దర్శించండి. ముఖ్యంగా ప్రభా నీ స్తోత్రాలు తండ్రి నాయన. ఇగో వాళ్ళ ప్రభా నాయన అయ్యా మరి వారి కుటుంబంలో ప్రభు నీ స్తోత్రాలు. వారికి పిన్ని గారు ప్రభు నాయన, వారి పెద్దమ్మ గారు వారి కుటుంబాలను మీరు దర్శించి ఆరోగ్యకరంగా మీరు మార్చండి ప్రభు నాయన. వారిలో ఉన్న ప్రతి విధమైన బలహీనత, వారిలో ఉన్న ప్రతి విధమైన శారీరక నీరసము నుంచి ఆ బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. స్వస్థత మీరు కలుగు చేయండి. మీరే ప్రభు నీ రక్తముతో కడిగి అయ్యా శుద్ధీకరించమని ప్రార్థన చేస్తున్నాం. శాంతం అనబడుతున్న సహోదరుని కూడా మీరు ముట్టండి బాబు. అయ్యా మీరేనైనా పాజిటివ్ వచ్చిన బిడ్డలను నెగిటివ్గా మార్చండి, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మార్చండి. ప్రతి శారీరక నీరసము నుంచి మీరు విడిపించండి, మీరే బాగు చేయండి. మీ రక్తముతో కడిగి శుద్ధీకరించండి, మీ రక్తముతో కడిగి శుద్ధీకరించండి. అయ్యా నీకు వందనాలు. తరుణు ప్రభుని స్తోత్రాలు. ఐజగ అనేక ప్రభు నేను స్టడీ విషయంలో నీ కృపను గురించి మంచి భవిష్యత్తు ఆ బిడ్డలకు దయచేయండి. అయ్యా నీ కృపాక్షేమములు ఆ బిడ్డలకు అనుగ్రహించండి. దివ్య ప్రవచనైన స్టడీ విషయంలో మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు ప్రభా ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, ప్రార్థన ద్వారా ఉన్నతమైన
కార్యాలు జరిగించే దేవుడు ప్రభా. ఇగో నాయన అదాస తన యొక్క ప్రభు తండ్రి గారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, బలహీనత నుంచి విడిపించండి, శారీరక నీరసము నుంచి మీరు రక్షించి కాపాడండి ప్రభు అని స్తోత్రాలు తండ్రి. నా దేవా యేసయ్యా నీకు వందనాలు. మరణకరమైన పరిస్థితుల్లో శారీరక రోగాలతో ప్రభు నీరసాలతో బాధపడుతున్న బిడ్డలందరికీ చక్కటి ఆరోగ్యాన్ని, చక్కటి స్వస్థతను మీరు కలుగు చేసి మీ నామం మహిమపరచబడినివ్వండి. మీరే అద్భుతమైన ఉన్నతమైన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే ప్రభా పరమ వైద్యుడవు, స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు కనుక నీ చేతులుగా అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైస్తులాడు, 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 ప్రైస్తులాడు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. ప్రభా ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో అయ్యా ఏకీభించి మాకు ప్రభా నాయన సహకారులుగా ప్రభా నా తండ్రి ప్రార్థనలు ప్రభా నాయన తండ్రి ఏకీభించి ప్రభా నాయన చూస్తున్న ప్రభా లైవ్ కార్యక్రమంలో పాలుపంపులు పొందుతున్న ప్రతి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి కుటుంబాలను, వారి యొక్క ప్రభు ప్రతి అవసరతలను నాయన మీరు తీర్చి ఆశీర్వదించండి. ముఖ్యముగా ప్రభా నా తండ్రి యవన బిడ్డ ప్రభుని స్తోత్రాలు. సొలొమోను కూడా జ్ఞాపకం చేసుకోండి. తన జాబ్ విషయంలో, తన యొక్క స్టడీ విషయంలో, అలాగే తన తల్లి విషయంలో, తన యొక్క బ్రదర్ విషయంలో వారి కుటుంబాన్ని మీరు బలపరచండి, దర్శించండి, నీ సన్నిధి తోడుగా ఉంచండి. నీ బలమైన అభిషేకం నాయన నీ బిడ్డల మీద ఉంచండి. ఇగో ప్రభుని స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా మీరే ప్రభుని స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన నీ కార్యాలు నూతనపరచమని, వారి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచమని ప్రభా వారిని సన్నిధిలో మరింత ఆత్మీయంగా, దైవికంగా ఎదిగేటట్లుగా, నేను స్తుతించి గణపరిచేటట్లుగా సహాయం చేయండి. ఎందుకంటే ప్రభా నా తండ్రి కొండల తొట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ వచ్చును, యెహోవానే నా సహాయం కలుగునన్నా. మీరే సహాయం చేసి కృప అనుగ్రహించండి. ఇదిగో ప్రభా వలసపాకల ప్రభా మరి ప్రియులు మోషే గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారికి ఉన్న ప్రతి విధమైన బలహీనత నుంచి ప్రభా నా తండ్రి ఆక్సిజన్ ప్రభా నాయన లెవెలు నాయన నా తండ్రి నాయన చక్కగా అందేటట్లుగా మీ కృప చూపించండి. మీరే ప్రభా పరిస్థితులు మార్పు తీసుకురండి, ఆరోగ్యం ఇవ్వండి, నీ రక్తముతో కడిగి శుద్ధీకరించండి. వారందరూ ప్రార్థన చేస్తుండగా నీ బిడ్డకు జీవాన్ని మీరు పోసి నీ ప్రసన్నతని సన్నిధి తోడుగుంచి నీ దీవెనని ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకను ప్రభా నాకు తెలియకపోయిన బలహీనలుగా శారీరక నీరసాలతో, సమస్యలతో ఎవరైతే కొట్టుమిట్టలాడుతూ బాధపడుతూ ఉన్నారో వారందరినీ మీరు దర్శించి పరామర్శించి స్వస్థత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నీ సాక్షిగా నిలబెట్టండి. మీరే మా ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మరలా ఉదయకాలము ప్రభు దినాన్ని పరిశుద్ధంగా ఆచరించి నాయన లైవ్ కార్యక్రమంలో మేము పాలుపంపులు పొందే భాగ్యము మీరు మాకు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంత నాశనము కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ప్రభు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఇప్పటి వరకు ఈ లైవ్ కార్యక్రమంలో వీక్షించి మాకు సహకరించిన బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను నిండార్లుగా దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.